గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ ఒకసారి మనం క్లాస్ కొడదాం. అలాగే మీ అందరికీ కూడా, ఎందుకంటే కాకపోతే మరి పెద్ద పెద్ద లీడర్స్ ఇప్పుడు మేడం చూస్తారు కానీ ఎక్కువగా మాట్లాడలేదు. అంటే మాట్లాడితేనే ఇక్కడ డబ్బులు వస్తాయి. మాటలి నోటు మోటలు అంటారు. ఏమంటారు? బయట బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి, డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టుకోవాలి. అంటే పెట్టుబడి అయితే ఉంటుంది, పెట్టుబడి లేకుండా అవ్వదు. బిజినెస్ అంటే పెట్టుబడి ఉంటుంది, డబ్బు పెట్టాలి. డబ్బు పెడితే ఏముంటుంది? రిస్క్ ఉంటుంది. ఏముంటుంది? ఎక్కడ మాటలు పెట్టుబడి పెడతాం, రిస్క్ ఉంటుందా? మరి భయపడితే అవుతుందా? అవుతుందా? మాట్లాడాలి అంటే మన దగ్గర మంచి ప్రొడక్ట్. రవి సార్ ఎంత బాగా చెప్పారు లేదా? సూపర్ సార్. ఎంత చెప్తే బాగా చెప్పారు ప్రొడక్ట్ కోసం. సో మీరు కూడా నేర్చుకుని చెప్పాలి కదా. అంటే మనం మాట్లాడుతుంది ప్రొడక్ట్ బాగుంటుంది, ప్రొడక్ట్ చాలా బాగుంటాయి, చాలా పనిచేస్తాయి. కానీ ప్రొడక్ట్ చెప్పుకోగలుగుతుందా నేను మంచి ప్రొడక్ట్ అని చెప్పలేదు కదా. ప్రొడక్ట్కి నోట్ మనం అవ్వాలి. తర్వాత ప్రొడక్ట్ ఇంకో దగ్గరికి మనం తీసుకెళ్ళాలి కదా. మనం చెప్పాలంటే నోరు కాదు మనం అవుతే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతుంది కదా. సో మీ అందరికి సక్సెస్ అవ్వాలని ఇష్టం ఉందా? అలాగే లక్ష సంపాదించాలని ఇష్టం ఉందా? ఇష్టం ఉందా? ఒక్కసారి మీకు చెప్పాలంటే సార్ అన్ని చెప్పేశారు. చెప్పాలంటే మన రవి సార్ మొత్తం చెప్పారు. ఇంకా నెక్స్ట్ అవసరం లేదు. కానీ మేము ఎలాగ ఆలోచిస్తున్నాము బిజినెస్ కోసము, మేము ఎలా డెవలప్ అవుతున్నాము, అలా డెవలప్ అయ్యాము అదే చెప్పాలి తప్ప ఆయన అన్నీ చెప్పేశారు. సార్ ఒక గ్రేట్ లీడర్ అండి. సో ఆయన చాలా పెద్ద లీడరు. సో కొంచెం పార్ట్ టైం ఉండడం కూడా లక్షలు ఉన్నారు. అదే ఆయన కూడా అక్కడ ఫుల్ టైం అవుతాయి, టైం చేసుకుని ఫుల్ టైం అయితే చాలా 5 లక్షలు ఉన్నారు కదా. ఆ పార్ట్ టైం చేస్తే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే టైం పెట్టుబడి పెట్టాలి కదా. మన దగ్గర మాటలతో పాటు టైం కూడా పెట్టాలి. పెట్టాల్సిన అవసరం ఉండదు, పెట్టాలి. సార్ మీకు అన్నీ చెప్తారు, నీకు ఏమీ బ్యాలెన్స్ లేదు. కానీ మేము ఈ బిజినెస్ కోసం అలాగే ఆలోచించాము, ఈ బిజినెస్ ని అలాగా చూసాము, ఈ బిజినెస్ అలా చేసాము, ఈ బిజినెస్ వల్ల సక్సెస్ అయ్యాము. అది మాత్రం మేము చెప్పడానికి వచ్చాము. సో ఒక్కసారి మన రవి సార్కి జరిగే క్లాస్. సో ఇక్కడ ఏమైనా సార్ చదవండి. మీరు ఇష్టపడుతున్న సక్సెస్ వస్తుంది. చూడండి, ఊర్లో చాలా మంది సక్సెస్ అవుతుంటుంటే అంటాడు వాళ్ళకి వాళ్ళే ఛాన్స్ దొరికింది, బాగా డెవలప్ అయ్యారు అంటారు కదా. కానీ ఇక్కడ మీ అందరికి ఛాన్స్ ఉందా లేదా? మీ అందరికి ఛాన్స్ ఉందా లేదా? కావాల్సింది ఏంటంటే మీరు ఇష్టపడాలి అనమాట. మీరు ఇష్టపడితేనే కదా ఈరోజు మీటింగ్ వచ్చారు. చాలా మంది ఏసీ వేసుకొని పడుకుని ఉంటాడు. 12 పనికి వెళ్తారు, పని లేకపోతే చేస్తారు, ఏసీ వేసుకొని పడుకుని ఉంటాడు కదా. భోజనం కూడా ఏసీలోనే చేస్తారు. ఇప్పుడు బాత్రూమ్ కూడా ఇంట్లోనే ఉంటాయి. అంటే దానికి కూడా మన ఏసీ వెళ్తుంటది కదా. సో చాలా మంది ఏసీలో పడుకుని ఉంటాడు. మ్యాక్సిమం పీపుల్ ఇప్పుడు ఏసీ ఉంటాయి. ఏసీ లేని వాళ్ళు అంతగా ఉండరు. సో అందరు ఏసీలో కూర్చుంటే మీరు ఎక్కడికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ బిజినెస్ ని మనం ఇష్టపడాలి. అంటే ఈ బిజినెస్ ని ఇష్టపడితేనే మనం చేయగలుగుతాం. అవునంటా కాదంటే దానికోసం కొన్ని చేయవలసి ఉంటాయి. మీటింగ్ రావాలి, ట్రైనింగ్ రావాలి, 1-to-1 చేయాలి, సో హోమ్ మీటింగ్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం. ఊరికైనా సక్సెస్ వస్తుందా? గుండు బస్ ఏమంటారు? లలిత జ్యువెలరీ పని చేయాలి. ఏం చేయాలండి? ఇక్కడ కూడా పని చేయాలి కదా. సో ఇక్కడ సక్సెస్ అందరికీ ఉందండి, బయట అందరికీ లేదు. బయట ఎవరికి ఛాన్స్ దొరుకుతాయి, ఇక్కడ మీ అందరికీ ఛాన్స్ ఉంది, ఉందా లేదా? కాబట్టి దీనికోసం చేయవలసింది ఓకేనా. సో మీరు సక్సెస్ అందరికీ కావాలా? గుడ్ మార్నింగ్. సో ఎంతమంది కావాలి సక్సెస్? ఎందుకు కావాలి అందరికి? ఒక్కసారి మీ అందరికి క్లాస్ అన్ని కావాలి. ఓకే, సో సక్సెస్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చాలా మంది ఈగోస్ ఉంటాయి. ఇప్పుడు ఒక మీటింగ్ చెప్తుంటాం అనుకుంటే
ఉదాహరణ ఉంది, దాని స్పెల్లింగ్ చదవండి. ఇప్పుడు ఎంత తీసేస్తే ఏముంటుంది అంటే లర్నింగ్ లోనే ఎర్నింగ్ ఉంటుంది. ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే సంపాదిస్తారు. సైంటిఫికల్ ఏమంటారంటే హెల్త్ నాలెడ్జ్ ఇస్తా వెళ్తుంటాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తా వెళ్తుంటాడు. ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు దానికి కారణం ఏంటంటే అంతే మీకు నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే చాలా మంది చెప్తుంటాడు ఊళ్ళో, అంటే నాకు అవకాశం దొరకలేదు, లేకపోతే మా తల్లిదండ్రులు ఏమీ లేదు, లేకపోతే నేను ఇలా అని చెప్తారు. అవంతా అబద్ధం అంటే ఎవరికి ఏమి ఇవ్వరండి, మనం తీసుకోవాల్సిందే. మీరు సక్సెస్ అవ్వడానికి కారణం అంతా మీరు ఎప్పుడు కాదు. ఇందులో ఎక్కడ ఇప్పుడు మనకు లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు అప్లైనర్ ఏం చేస్తారు, అప్లైనర్ ట్రైనింగ్ ఇస్తారు. అప్లైనర్ ఎలా చేస్తే అవుతుందంటారు. కంపెనీ ట్రైనర్స్ని పెట్టారు, ట్రైనర్స్ మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సిఎన్టీ చేస్తున్నారు, బిఐటీ చేస్తున్నారు, బిఎల్సీ చేస్తున్నారు, ఎన్నో ట్రైనింగ్స్ ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుని చేస్తూనే అవుతుంది. కానీ నేను ఇంట్లో కూర్చుంటే అవుతుందా? అవును సార్, అవుతుందా? సో మనం నేర్చుకోవాలి అనమాట. అంతా మీరు సక్సెస్ ఇక్కడ చూడండి. ఏమైనా రిక్స్ లేదు ఈ బిజినెస్, ఏమైనా రిక్స్ ఉందా? ఏం రిక్స్ లేదండి. అసలు ఈ బిజినెస్ లో నాకు నచ్చింది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక డ్రీమర్ అనమాట. అంటే లక్షలు సంపాదించాలని నాకు ఉంది. కానీ లక్షలు సంపాదించాలంటే నేనేం చేయాలి? బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే నా దగ్గర పెట్టుబడి లేదు. ఇందాక చూసారా ప్రియాంక మేడం ఏం చెప్పారు? బిజినెస్ చేయాలో ఉంది అంటే హాస్పిటల్లో ఎంత కష్టపడవలసింది వచ్చింది అనమాట కదా. అంటే బిజినెస్ చేస్తే మన ఓన్ బాస్ అనమాట. బయట వేస్తే బాస్ ఉంటాడు, ఎక్కడ ఏముంటుంది మనకి మన ఓన్ బాస్. మనకి ఇక్కడ ఎవరో బాస్ లేదు కదా, అర్థమవుతుందా? కానీ నేను బిజినెస్ తెలుసు, చిన్న పిల్లలతో సహా అందరికీ తెలుసు, బిజినెస్ చేస్తే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు లేదా? ఇప్పుడు అడానీ కానీ అంబానీ కానీ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ సంపాదించారు. నాకు తెలుసు, చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసు. కానీ బిజినెస్ చేయాలంటే ఏం కావాలండి? పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేదు కాబట్టి మనం చేయలేకపోతాం. అవునంటారు కాదంటారా? సో నా దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా నేను 10,000-15,000 సంపాదిస్తూ నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. లీడ్ చేసిన టైంలో ఈ బిజినెస్ నా దగ్గరికి వచ్చిందనమాట. వచ్చినప్పుడు నాకు అర్థమైంది. సో నాకు నా ఫ్రెండ్ ఏం చెప్పారంటే ఒక బిజినెస్ ప్లాన్ మీకు చెప్పాలని అన్నారు. నేనేం చెప్పానంటే బిజినెస్ చేయాలంటే పెట్టుబడి ఉండాలి కదా. సో నా దగ్గర పెట్టుబడి లేదన్నాను. అప్పుడు ఏమన్నారంటే పెట్టుబడి లేని బిజినెస్, మీ ఇంటికి కావాల్సింది మీరు కొనుక్కుంటే ఈ బిజినెస్ లోకి స్టార్ట్ అయిపోతున్నానని చెప్పారనమాట. అప్పుడు ఈ ప్లాన్ తెలుసుకుని ముందుకు వెళ్ళాను అనమాట. ఎందుకంటే నేను చేయగలిగితే ప్లాన్ వినాలని అప్పటికి ఉద్దేశం అనమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏదో తెలిసింది తెలియంది అన్నీ తెలుసు అనుకుంటాం మనం. కానీ పెట్టుబడి లేదన్నారు కాబట్టి వచ్చాను. అంటే ఇందులో పెట్టుబడి ఉందంటారా? పెట్టుబడి ఉందండి, అర్థమవుతుంది కదా. పెట్టుబడి ఏమి లేదు. పెట్టుబడి లేదు కాబట్టి ఏం చేయాలి? మనము ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మనం నేర్చుకోవాలి కదా. మరి నేర్చుకుంటారా? నేర్చుకుంటారా? ఇప్పుడు కార్ డ్రైవింగ్, మీరు బైక్ డ్రైవ్ చేస్తారు. కార్ డ్రైవ్ చేయాలంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? డ్రైవింగ్ స్కూల్ ఉంటే లేవా? ఉంటే లేవా? కాబట్టి నేర్చుకోవాలి. ఎక్కడైతే మీటింగ్స్ ట్రైనింగ్ జరుగుతుంది, మీకున్న ఖాళీ టైంలో ఆ మీటింగ్ ట్రైనింగ్స్ వెళ్తేనే మీరు పెద్దగా బిజినెస్ ని చేయగలుగుతారు. నేర్చుకోకుండా మనం చేసాం అనుకోండి, కార్ నేర్చుకోకుండా డ్రైవింగ్ చేస్తే కొంతమంది ఉంటారు ఒకళ్ళు, నేనేం నేర్చుకోలేదు చేసేస్తా ఉంటారు. కానీ అందరికీ అలా కావద్దు. నేనైతే నేర్చుకున్నాను. సో అందరూ అలా నేర్చుకుంటా చేయగలరా? నేర్చుకుంటా చేస్తే డ్రైవింగ్ స్కూల్ అవసరం ఉందా? ఉండదు లేదా? కాబట్టి ఏం చేయాలి? మనం బిజినెస్ చేయాలంటే ఎందుకు నేర్చుకోవాలంటే మా పెద్దవాళ్ళు ఎప్పుడు నెట్వర్క్ చేయాలి. చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పిస్తారు? మంచి బాగా చదువుకుంటే మంచి మార్క్ వస్తే మంచి ఉద్యోగం వస్తే అదే మనకి తెలుసు. నువ్వు పెద్దవాళ్ళు అయితే నీకు నెట్వర్క్ మార్కెటింగ్ వస్తుంది, వెస్టేజ్ వస్తుంది. సో వెస్టేజ్ లో మన సిల్వర్ అయితే టూర్, స్టార్ అయితే కార్ వస్తుంది, క్రౌన్ అయితే హౌస్ హోల్డ్ వస్తుంది అని నేర్పించలేదు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం అంతా ఉందా లేదా? మీరంతా నేర్చుకుంటారా? సో నేర్చుకుంటే సక్సెస్ అవుతుంది. చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ గట్టిగా వేయాలి కదా. మన కంపెనీ వెస్టీజ్, మన కంపెనీ ప్రపంచంలో అంటే మన ఇండియాలో కొన్ని వేల కంపెనీ ఉంటాయి. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు, ప్రత్యక్ష అమ్మకాలు అంటారు అనమాట. అంటే బయట మనం మార్కెట్లో ఏదైనా వస్తువులు కొనుక్కుంటామంటే కంపెనీలు తయారైన తర్వాత హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, స్టాకిట్స్ ఇలాగా మళ్ళీ డీపులు యాకించిన తర్వాత మనం మార్కెట్కి వెళ్ళి కొంటాం. అవునంటారు కదా. సో అక్కడ ఏమవుతుంది? మన 30 రూపాయలకి తయారై వస్తువు మనం 100 రూపాయలకి కొంటాం. ఈ 70 రూపాయలు మధ్య భారతకి వెళ్ళిపోతాయి. ఎక్కడ ఏం చేస్తాము? దీన్ని డైరెక్ట్ సేల్ ఎందుకు అంటామంటే కంపెనీ టు కస్టమర్, మిడిల్ వాళ్ళని తీసేశారు కాబట్టి అదే 70% ప్లాన్ ప్రకారం మనకి డబ్బులు ఇస్తున్నారు కంపెనీ. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది కదా. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు అనమాట. సో ఇండియాలో కొన్ని 1000 ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. కొన్ని 1000 ఆఫ్ కంపెనీలో మన కంపెనీ నంబర్ 1 కంపెనీ. సో ఇండియా నుంచి పై దేశానికి వెళ్ళింది ఒకే ఒక కంపెనీ అండి. సో ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ.
మీరు ఇంటర్నేషనల్ కంపెనీ కోసము మీరు వింటున్నారు. గుడ్ మార్నింగ్. మీరు ఇంటర్నేషనల్ కంపెనీ కోసం వింటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాతో పాటు ప్రతి దేశంలో మన బిజినెస్ ఉంది. అండ్ బై ఫ్యూచర్ లో బై 2030 కల్లా 50 కంట్రీస్ కి కంపెనీ వెళ్ళిపోతుంది. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు ఎక్కడి నుంచి మొబైల్ నుంచి మీరు ఎక్కడ ఏ దేశంలో అయితే మన కంపెనీ ఉంటుంది ఆ దేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ నుంచి అక్కడ కూడా మీరు ఐడియా ఇచ్చేయచ్చు. అర్థమవుతుందా? అంటే ఈరోజు మీరు ఇంట్లో మీ ఊర్లో కూర్చుంటే మొబైల్ ద్వారా బిజినెస్ ని చేసేవచ్చు కదా. సో ఇంత మంచి కంపెనీలు ఉన్నాం, మంచి విజనరీ కంపెనీలు అనమాట. విజన్ ఉంది కంపెనీకి. కాబట్టి ఈరోజు 20 years మనం కంప్లీట్ చేయబోతున్నాం 1 second. ఓకేనా? ఫస్ట్ పిల్లర్ ఏంటంటే ప్రొడక్ట్ అండి. మీరు ప్రొడక్ట్ చాలా బాగుంటాయి. ఈవెన్ ఇలాంటి యాక్చువల్లీ చాలా కంపెనీస్ ఉంటాయి, వేరే కంపెనీ వాళ్ళు కూడా చెప్తారు బెస్ట్ ప్రొడక్ట్ బాగుంటుంది అని. అర్థమవుతుందా? ప్రొడక్ట్ బాగుంటుందా లేదా? బాగుంటుందా లేదా? చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు రవి సార్. ఇక్కడ రవి సార్ కానీ మన డాక్టర్ సార్ కానీ మనం అందరూ కూడా ఇక్కడ ఉన్నాము అంటే ఒక రీజన్ ఏంటంటే ప్రొడక్ట్ ఉన్నదా. ప్రొడక్ట్ అవసరం కూడా చాలా చాలా అవసరం. ప్రొడక్ట్ అవసరం అంటే ప్రొడక్ట్ లో దమ్ము ఉందన్నమాట. సో కంపెనీ ఎందుకు డెవలప్ అవుతుంది? మంచి ప్రొడక్ట్ తయారు చేస్తారు, మంచి ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. సో దానికి ప్రైస్ ఎలా ఉందండి? మనకి అందుబాటులో ఉంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొనుక్కోవచ్చు. మల్టీవిటమిన్ బయట కొనాలంటే 10 రూపాయలు ఉంటాయి లిమిటర్. ఇక్కడ మనకి 100 క్యాప్సూల్స్ ఉన్న 360 రూపాయలకి ఇస్తున్నారు. అంటే రోజు 2 వాడాలంటే 7 రూపీస్ 20 పైసా. ఒక టీ తాగితే 10 రూపాయలు అవుతుంది. అవుతుందా లేదా? 2 స్పూన్లు ఉన్న వాళ్ళతో ఎంత ఉంది? ఎంత వస్తుందండి బెనిఫిట్? బలం ఎంత వస్తుంది? స్పూన్లో అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మనం నాకు లైట్ గా ఫీవర్ వస్తే 3 days అయిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేనికి వెళ్ళండి టెస్టులు రాసేస్తున్నారు. నాకు బ్లడ్ టెస్ట్ రాస్తే 15 ఉంది, 13 ఉంటే చాలు. స్కూల్లో రోజు వాడతాం కాబట్టి. అర్థమవుతుందా? చాలా చెప్పారు కదా ప్రొడక్ట్ కోసం. సో స్కూల్లో ఎంత బాగుంటుంది. రోజు 2 వాడితే మీకు ఎనర్జీ లెవెల్ ఫుల్గా ఉంటుంది. నేను ఎంత తిరుగుతూనే ఉంటాను, కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉంటాను. రోజుకు ఊళ్ళో ఉంటాను. నేను విజయవాడలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనమాట. సో కంటిన్యూగా తిరుగుతాను. రోజుకు 2 స్కూల్లో వస్తే కావాల్సినంత బలం వస్తుంది, హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. సో మన కంటి చూపు మెరుగవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇలాగ ఎన్ని మంచి ప్రోడక్ట్ అంటే ఇలాగే అన్ని ప్రోడక్ట్స్ కోసం రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పిఎఫ్ అంటే ప్రమోటర్. అంటే ఈరోజు మనం ఎందుకు కంపెనీలో ఉన్నాం? ఫస్ట్ ప్రోడక్ట్ కోసం ఉన్నాం అంటే, నెక్స్ట్ ఎందుకు ఉన్నాము అంటే వాళ్ళు ప్రమోట్ చేసే విధానం. ఒక మనిషికి ఏం కావాలి? బాగా డబ్బు కావాలి కదా. ఏం కావాలంటే అక్కడ జీవితంలో ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మనం లైఫ్ లీడ్ చేయడానికి డబ్బులు కావాలి, పిల్లల్ని చదివించడానికి డబ్బులు కావాలా, అన్నింటికి కావాలి. తర్వాత బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయాలి ఉంటుంది. ఫారెన్ ట్రిప్, కారు, హౌస్ ఉంటుందా లేదా? మీకు అర్థమవుతుందా నా భాష? అర్థమవుతుందంటారా? లేదంటే హిందీలో చెప్పమంటే ఇంక భాష పర్లేదండి. తెలుగు ఓకే. సో మంచిగా ప్రమోట్ చేస్తారు. అంటే మన బిజినెస్ డబ్బులు సంపాదించుకోవచ్చు. సిల్వర్ అయితే రావణ పండుతో మీరు విదేశం వెళ్ళొచ్చు. సో మొన్న మార్చ్ 1 మేము సార్ 5 స్టార్ అకామిడేషన్ తో వియత్నాం వెళ్ళి వచ్చారు. వియత్నాం సార్ క్లినిక్ కూడా మూసారు 7 days. ఒకసారి సార్కి క్లాస్ ఇవ్వండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ దమ్మంది, రెండోది బాగా బిజినెస్ ప్రమోట్ బాగా చేస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, కార్ కొనుక్కోవచ్చు, హౌస్ కూడా కట్టుకోవచ్చు, పిల్లలు బాగా చదివించవచ్చు. నెక్స్ట్ పీరియడ్ అంటే ప్లాన్ అండి. ఎంత ముందు కూడా నెట్వర్క్ నేను చేశాను. సార్ నాకు ఇమీడియట్ అంటే సార్ నేనే జాయిన్ చేశాను. సార్ ముందు కంపెనీలో పరిచయం అయ్యారు. ముందు నెట్వర్క్ కంపెనీలో అంటే నేను ఇన్సూరెన్స్ చేస్తున్నాను, కానీ అక్కడ 10-15 వస్తున్నాయి. 10 సరిపోతుంది, నాకు 1,00,000 సంపాదించేలా ఉంది. సో దానికోసం బిఫోర్ కూడా నెట్వర్క్ చేశానండి. అక్కడ కూడా ఆ నెట్వర్క్లో మన అప్లైన్కి నేను ఒక లైన్, సార్ ఒక లైన్. సో లైట్గా మనకి సార్ పరిచయము. సో ఆ పరిచయం వల్ల ఈ ప్లాన్ నేను సార్కి చెప్పడం జరిగిందనమాట. సో ఎంతమంది చేసి నెట్వర్క్ కంపెనీ ఎలా ఉండేదంటే 1 నెల డబ్బులు వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదండి. అప్పుడు అందుకే నేను అక్కడ ఏం చేసేవారు, నెట్వర్క్లో చేస్తూ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్గా రన్నింగ్ అయ్యి కంటిన్యూ అయ్యేవారు. ఎందుకంటే డబ్బులు రాకపోతే మనం ఎలా బతుకుతాం? అవును సార్, అర్థమవుతుంది కదా. సో అదే బెస్ట్ ప్లాన్ ఉందంటే కంటిన్యూగా డబ్బులు వస్తుందా లేదా? వస్తుంది సార్. కంటిన్యూగా డబ్బులు వస్తుందా లేదా? కంటిన్యూగా డబ్బులు వస్తుందా లేదా? మొబైల్లో చూసుకోవచ్చా? ఇప్పుడే రాత్రే పండుగ 9 తారీఖు నైట్ 12 గంటలకి స్టార్ట్ అవుతాయి. నిన్న అయితే 10 గంటలకు వస్తుంది కదా. వాట్సాప్ గ్రూప్లో మీరు చూస్తుంటారు ఒకరికి ఎంత డబ్బులు వస్తున్నాయి. ఎందుకు ఇక్కడ డబ్బులు వస్తున్నాయి అంటే ఈ రోజు కొనుక్కున్నారు, ఈ నెలలో కొనుక్కుంటారు సబ్బు, పేస్ట్, డిష్ వాష్. సార్ చెప్పారు లాస్ట్ మంత్ డిష్ వాష్ లేదండి. ప్రతి వారు ఫోన్ చేసుకుని డిష్ వాష్ కావాలంటే
వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ రాదేమో అనేసి అర్థమవుతుంది. ఎంత అంటే ఒక ప్రొడక్ట్ కనుక దొరికిపోతే ఎన్ని ఫోన్లు వచ్చేస్తాయండి. అప్పుడు సలహా ఎవరో మొదలెడతారు, మన ఇంట్లో 2 ఎగస్ట్రా కొనుక్కుని వస్తే బాగుంది కదా అని. ఎంత అద్భుతమైన ప్రొడక్ట్. ఈ నెల కొనుక్కున్నారు, వచ్చిన నెల కొనడం మానేస్తారా? వచ్చిన నెల సబ్బు కొనడం మానేస్తారా? చెప్పండి. ఈ నెల సబ్బు రాసుకుని స్నానం చేస్తాం, వచ్చిన నెల సబ్బు అవసరం లేదా? అవసరమే సార్. అవసరం లేదా? అవసరమే. మరి అందుకే కంటిన్యూగా డబ్బులు వస్తుంది. ఈ నెల కూడా సబ్బు కొనుక్కుంటారు, వచ్చిన నెల కూడా సబ్బు కొనుక్కుంటారు. మన దగ్గర ఉన్న నిత్యావసరమే కదా. అవును సార్. నిత్యావసరమే కదా. అవును సార్. ఇక్కడ మన బిజినెస్ ప్లాన్ అద్భుతంగా డిజైన్ చేశారు. మన వరల్డ్ వైడ్ గా 15 దేశాల్లో మంచిగా బిజినెస్ అవుతాయి, టాప్ లెవెల్ అవుతాయి. ఆ 15 దేశం ప్లాన్ స్టడీ చేసిన తర్వాత పాలసీ ప్లాన్ డిజైన్ చేశారు కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళకి ప్రతి నెల డబ్బులు వస్తాయండి. ప్రతి నెల డబ్బులు వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను ఫుల్ టైం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి నెల డబ్బులు వస్తాయి, ఫస్ట్ డబ్బులు వస్తాయి, రిస్క్ లేవు కదా, రిస్క్ ఉంటుంది అంటారా? సో ఈ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేశారంటే, ఈ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేశారు నేను అనుకున్నాను. అంటే ఈ భూమి ఉన్నంత వరకు మనుషులు ఉంటారు, మనుషులంత వరకు సబ్బు రాసుకుంటారు, స్నానం చేస్తారు, టీ తాగుతారు, కాఫీ తాగుతారు, గిన్నెలు తోముతారు, బట్టలు ఉతుకుతారు, నాకు డబ్బులు వస్తాయి. మీ టీంలో ఉన్న వాళ్ళు సబ్బు వాడితే డబ్బులు వస్తాయి, మీరు సబ్బు వాడితే డబ్బులు వస్తుంది. మీరు ఏం చేయాలి? టీం తయారు చేయాలి. ప్లాన్లో డబ్బులు అనేది వస్తుంది. మన టీం తయారు చేస్తే మన టీం మెంబర్స్ అందరూ కొనుక్కుంటే కదా డబ్బులు వస్తాయి. సో ఇట్లాగ ఈజీగా అంటే ఎన్నో రకాల ఆలోచన. అంటే నాకు సక్సెస్ ఇష్టం. మీకు అందుకే అడిగాను స్టార్టింగ్, మీరు ఇష్టపడితేనే సక్సెస్ వస్తుంది. సక్సెస్ నాకు ఇష్టం కాబట్టి ఎన్ని రకాల ప్లాన్ వేసి ఎన్ని రకాల ఆలోచన నాకు నేను మోటివేషన్ చేస్తూనే ఉంటాను. లీడర్ అయ్యేవారు సెల్ఫ్ మోటివేటర్ అవ్వాలి. మనకి ఎవరు మోటివేట్ గాలి కొడితే కాదండి, మనకి మనమే రోజు గాలి కొట్టాలి. ఎందుకంటే వీడికి వెళ్తే ఎంతోమంది నెగిటివ్ కూడా మాట్లాడే ఉంటారు లేదా? ఉంటారు లేదా? ఉంటారు లేదా? కాబట్టి తర్వాత పిల్లర్స్, తర్వాత ఈ బిజినెస్ చూడండి, ప్లాన్ బాగుంది కాబట్టి మంచి మంచి లీడర్స్ ఇందులో వస్తున్నారు. ఇందులో ఉన్న వాళ్ళు మంచి మంచి లీడర్గా అవుతున్నారు. మంచి లీడర్ అవుతున్నాడు. ఎందుకంటే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో మన టాప్ కంపెనీ. ఇండియా నుంచి బయట దేశానికి వెళ్ళే ఒకే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇండియా నుంచి ఇంకా వేరే కంపెనీ ఇంటర్నేషనల్గా లేదండి, మన ఒక కంపెనీ ఇంటర్నేషనల్గా లేదు. ఓకేనా? తర్వాత ఇక్కడ పిల్లర్స్ అంటే లీడర్స్ అండి. ఈరోజు మన దగ్గర ఉన్న లీడర్స్ ఏ నెట్వర్క్ కంపెనీలు కూడా లేవండి. ఎందుకంటే ఇండియా కాదండి, నాట్ ఓన్లీ ఇండియా, ఏసియా ఖండంలో కూడా ఎక్కువగా సంపాదించే వ్యక్తి, ఎక్కువగా సంపాదించే లీడరు మన కంపెనీలోనే ఉన్నాడు. ఆయన మనకి టాప్ ప్లేన్ అండి. సిద్ధార్థ్ సింగ్ సార్ ఇన్కమ్ 1.6 crore అండి, 40 crores. అంటే ఇండియా కాదండి, ఏసియా ఖండంలో కూడా అందరికంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిద్ధార్థ్ సింగ్ సార్, మనందరికీ టాప్. అర్థమవుతుందా? సో ఈ విధంగా కంపెనీ డెవలప్ అయింది అంటే మంచి ప్రోడక్ట్ తయారు చేశారు, మంచి బాగా ప్రమోట్ చేస్తున్నారు, మంచి ప్లాన్ డిజైన్ చేశారు. దాని ద్వారా మంచి మంచి లీడర్షిప్ తయారవుతుంది. మంచి మంచి లీడర్షిప్ తయారవ్వాలంటే నేను ఇందాక నేను చెప్తున్నాను, మీటింగ్స్ చేయడానికి వెళ్ళాలి. మనం లీడర్గా మీటింగ్ చేస్తున్నాము, అదే కంపెనీకి కూడా మీటింగ్ ప్రాసెస్ ఉందండి. సిఎన్టీ చేపిస్తారు, బిఎన్టీ చేపిస్తారు, బిఎల్సీ చేపిస్తారు, అవార్డ్ ఫంక్షన్ అవుతున్నాయి. ఇవన్నీ తిరిగి మనం వచ్చాం అనుకోండి సక్సెస్ అవుతాం. మీరు కంపెనీ ఎలా ప్లాన్ చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు, కంపెనీ సక్సెస్ అవుతుంది. మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ప్రోడక్ట్ బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు సార్ బాగా చెప్పారు లేదా? సార్ బాగా నేర్చుకుని కూడా లక్ష్యం వస్తుంది. మీరు బాగా నేర్చుకోవాలి, మీ టీంని కూడా బాగా నేర్పించాలి, నేర్చుకోలేక చేయాలి. అలాగే మన టీంని జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. మీరు బాగా చేయండి. మీరు ఎంత చేసుకుంటే, ఇప్పుడు బ్రౌన్ చేయవాళ్ళు ఉంటారు, 2600 చేసుకుంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తాయి, సిల్వర్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తాయి అని మనం తెలుసుకొని ప్లాన్ చేసుకొని మనం చెప్తూనే ఉండాలి, గైడ్ చేస్తూనే ఉండాలి అనమాట. మన పిల్లలకి ఎంత మంచి స్కూల్లో వేసినా రోజు ఎదురు చెప్తుంటాం లేదా? జాగ్రత్త ఉండాలా, బాగా చదువులా చెప్తుంటామా? మన టీంని కూడా అట్లాగే లీడ్ చేయాలి. అలాగే లీడ్ చేయగలిగితే మీరు సక్సెస్ వస్తారు. అప్పుడు మీటింగ్లో కూడా మంచి మంచి లీడర్స్ వస్తారు. ఇప్పుడు నేను ఒక చిన్న సక్సెస్ మీరు అనొచ్చు, నేను ఒక సక్సెస్. ఎందుకంటే సార్ ఒక మంచి లీడర్గా తయారయ్యారు లేదా? తర్వాత సార్ ఒక మంచి లీడర్గా తయారయ్యలేదా? రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇప్పుడు కూడా మీరు మంచి లీడర్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీరు లక్షలు సంబంధించి లీడర్ అవుతారండి. ఇప్పుడు సక్సెస్ కి 10 పాయింట్స్ అండి. సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకేం చేయాలి? అవన్నీ చెప్తుంది అన్ని చేయవలసింది. ఇంకేం చేయాలంటే నెక్స్ట్ ఏం రాసామండి అక్కడ? టీమ్ బిల్డింగ్. సక్సెస్ కి 10 పాయింట్ కూడా టీమ్ బిల్డింగ్. టీమ్ ని బిల్డ్ చేయాలి. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే
నేను డాక్టర్ గారిని జాయిన్ చేస్తే సార్ని జాయిన్ చేశారు, సార్ చిన్న వెంకటేశ్వర గారిని జాయిన్ చేశారు. ఆయన ద్వారా మీరు అందరు ఎక్కడికి వచ్చారు. టీమ్ బిల్డింగ్ అనమాట. నేను ఎప్పుడు సార్ మీరు లక్షలు ఉంటుంది అలాగా 2 లక్షలు తీసుకోవాలా, ఎందుకంటే మీరు లక్షలు అంటే మీ టీం ఆర్డర్ తీసుకుంటారు. మీరు 2 లక్షలు వేస్తే మీ టీంలో లేదా. ఈ బిజినెస్ లో సార్, ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కావాలంటే వాళ్ళదే సక్సెస్ ఎవరికి సొత్తు కాదండి, ఎవరికి కావాలో వాళ్ళ దగ్గర వస్తుంది. అది ఇండస్ట్రీలో ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు సార్ లక్షల రూపాయలు సంపాదిస్తుంటుంటే సార్ టీంలో ఆల్రెడీ ఒక లీడర్ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఏంటంటే ఛాన్స్ ఉంది. ఎక్కడ జూనియర్ సీనియర్ ఏం లేదు, ఎవరు కాబట్టి వాళ్ళదే. మీరు బాగా చేయగలిగితే మీ ఆర్లైన్ బాగా చేశారనుకోండి మీకు డబ్బులు వస్తాయి. అట్లా ఉండాలన్నమాట. సో ఈ బిజినెస్ లో చాలా చాలా అవసరం ఉందండి. మనసు వాచ కర్మన చాలా బాగా చేయాలి. ఇంకెందుకు బాగా చేయాలంటే సార్, ఈ బిజినెస్ ఎలా ఉందంటే మన పేపర్ వచ్చింది బై 2030 కల్లా 2030 సంవత్సరాలు వచ్చేసరికి 90% పీపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటారు. సో ఈ బిజినెస్ ఈ 3 to 5 years లోనే చేసుకోవాలండి, చక్క పెట్టుకోవాలి. తర్వాత ఎవరు ఉండరు. ఎందుకంటే మనం వెళ్ళిన వెస్టేజ్ వస్తువులు కనపడతాయి. నేను జాయిన్ అయితే వాడుతూనే ఉంటారు. అయితే కస్టమర్ గా ఉంటారు, లేదంటే లీడర్ గా ఉంటారు. కానీ వెస్టేజ్ అందరూ జాయిన్ అయిపోతారు. అర్థమవుతుందా? ఎందుకంటే బెనిఫిట్ ఉందా లేదా? 100% ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. రాత్రి రోజులు ఇంకా హెల్త్ కోసం అవగాహన పెరుగుతుంది కాబట్టి 100 పీపుల్ కూడా సరిపోదు, 200 కూడా కొంటాడు. అప్పుడు ఖచ్చితంగా 100 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఆర్పీతో మీరు పోల్చుకుంటే 50% లో పెరుగుతుంది. మరి 50% లో పెరిగినప్పుడు బయట ఎందుకు కొంటారండి? బయట ఎందుకు కొంటారు? బయట కొంటారా? కొంటారు కదా. ఇక్కడ తక్కువ రేట్లో వస్తుంది, హెల్తీ ప్రోడక్ట్ వస్తుంది, రకరకాల ఆఫర్ వస్తుంది, మనం ఆరోగ్యం చెప్పుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది. ఉంటారు కదండి. సో అందుకే ఇప్పుడు ఏదైనా మీరు చేయాలనుకుంటే 3 to 5 years మాత్రమే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఒక మంచి బిజినెస్ కాబట్టి. రాత్రి రోజుల్లో మీరు క్రోర్పతి అవుతారు. మీ పిల్లలు అడిగితే ఎవరైనా అడిగితే మీ ఏ బ్యాక్గ్రౌండ్ అంటే మేము రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు అంటాడు. మా డాడీ గ్రేట్ అంటాడు, మా మమ్మీ గ్రేట్ అంటాడు. మీకు ఉంది తీసుకుంటే వెస్టేజ్ ఏమైనా వింత అంటారు? కాదండి. కష్టపడి 6 టీంలు తయారు చేస్తే అవుతుంది. ఇక్కడ లీడర్ చూసారా? సార్ లీడర్ సార్ ఎంతమంది లీడర్స్ ఇప్పుడు అసలు డబ్బులు ఎవరైనా వద్దంటారండి? డబ్బులు ఎవరైనా వద్దంటారా? ఆరోగ్యం మహాభాగ్యం నేర్పించారు, కానీ బాలిసారు ఒక కొత్త వంటలు తీసుకొచ్చారు. ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అర్థమవుతుంది సార్. ఇంత పవిత్రమైన బిజినెస్ అండి. మీరు ప్రమోట్ చేసే విధానం ప్రమోట్ చేస్తారు. ఎవరు కూడా కాదని చెప్పాలి. సో ఈ బిజినెస్ లో చూడండి 20 years, జూన్ 2nd 20 years కంప్లీట్ అవుతుంది. సో మనం అలాగైతే కంటిన్యూగా చేస్తూనే ఉంది. 10 కంట్రీ 50 కంట్రీకి వెళ్ళాలని విజన్ ఉంది కాబట్టి కంపెనీ ముందుకెళ్తుంది. మనము కూడా ఇందులో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా 3 to 5 years హార్డ్ వర్క్ చేస్తామని మీరు టార్గెట్ పెట్టుకుంటే ఆఫ్టర్ 5 years హార్డ్ వర్క్ చేయకపోయినా డబ్బులు వస్తాయి కదా. చెప్పండి కదా, ఇందాక మీకు పెద్ద టీం తయారవుతాయి. మరి పెద్ద టీంలో మీ టీం మెంబర్స్ అందరు కొనుక్కుంటే డబ్బులు వస్తాయి కదా. వాళ్ళు స్నానం చేస్తే మీకేమొస్తుంది? ఇక్కడ డబ్బులు వస్తాయి. వాళ్ళు టీ తాగితే మీకేమొస్తుంది? డబ్బులు వస్తుంది. సో నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే కావాల్సింది ఏంటంటే ఇందాక చెప్తాం, మన ఈగోని వదిలేస్తే బాగా నేర్చుకుంటాం. ఈగో ఎంత కొంత ఉన్నా పర్వాలేదు, కానీ నెగిటివ్ అస్సలు ఉండకూడదండి. ఈగో ఏం చేయాలి? ఈగో ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది, కానీ తక్కువ మొదలు ఉండాలి. ఎక్కువ ఉంటే మనకి పరిమాణం అవుతుంది. సో ఎవరైనా నో అన్నారు అనుకోండి, ఆ టైంలో ఏం చేస్తామంటే వాళ్ళ కోసమైనా నేను సక్సెస్ అని చూపించాలి అంటే నాలో నేను కసి పెంచుకోవడానికి, మీలో మీరు కసి పెంచుకోవడానికి ఈగో ఉపయోగపడుతుంది. కానీ నెగిటివ్ అయితే చాలా డేంజర్ అండి. అసలు చాలా ప్రమాదం అనమాట. జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. ఎందుకు అంటే స్పిరిచువల్గా సైంటిఫికల్గా చెప్పాలి అంటే మీరు ఏమనుకుంటారో అది నిజమైపోతుంది. అర్థమవుతుందా? మీరు ఏమనుకుంటే అది నిజమైపోతుంది. నెగిటివ్ అనుకుంటే ఏం నిజమవుతుంది? అప్పుడు విత్తనం మన ధాన్యం విత్తనం వస్తే పంట ఏమవుతుంది? నెగిటివ్ ఆలోచిస్తే రిజల్ట్ ఏమొస్తుంది? నెగిటివ్ ఆడకూడదు. ఎప్పుడైనా మైండ్ నెగిటివ్ ఉందనుకోండి, రామకృష్ణ అని అంతే, దేవుడు అంటే అంతే. సో అంటే పాజిటివ్ రావాలంటే అదే మన దేవుడు సన్నిధ్యంలోకి మనం వెళ్ళాలి. రామకృష్ణ అనాలి, లేకపోతే మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు పేరు అనుకుంటే 5 నిమిషాల్లో మనం ప్రశాంతం అవుతుంది. నెగిటివ్లో మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడి నిజమైపోతాయి. చూడండి, ఒకసారి కొంతమంది బాధపడుతుంటుంటే నేను బాగానే ఉంటాను కదా, నాకు ఎందుకు జీవితంలో బాధ అంటారు. కానీ తెలుసో తెలియక అనే ఉంటారండి. అందుకే వస్తుంది. ఏది కాదు, మీకు బలవంతం ఎవరైనా ఇవ్వడండి. వీడు ఏదో రకంగా కోరుకొని ఉంటాడు బాధల్లో. కాబట్టి
నెగిటివ్ అస్సలు రానివ్వకూడదండి, చాలా డేంజర్. ఈ దీన్ని ఎంత దూరంగా అంటే తీసేదే ఇంకా దూరం వచ్చేది లేదండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు పాజిటివ్ ఉండాలన్నమాట. ఓకేనా? ఎవరైనా నేను స్టార్టింగ్లో ప్లాన్ చెప్పడానికి చెప్తాను నో అంటే నేను ఫీల్ అయ్యేవాళ్ళం కాదు, నవ్వుతూ సెకండ్ ఇచ్చాడు అనమాట. అంటే కన్ఫ్యూజ్ అవ్వాలి, నేను నో అన్నా కూడా నవ్వుతున్నాడు ఏంటంటే అర్థమవుతుందా? నేను ఎందుకు నవ్వుతామంటే ఈ ప్రపంచంలో ఎవరైతే కరోపతిస్ ఉన్నారో అప్పర్ కుబేర్లు ఉన్నారో అందరికీ స్పిరిచువాలిటీ తెలుస్తుంది అనమాట. ఎందుకు నేను నమ్మేవారు కాదంటే నేను కష్టపడుతున్నాను. నేచర్ రూల్స్ ఏంటంటే మనం ఏదైతే కష్టపడతాం కదా అది మనకి తిరిగి ఇచ్చేస్తుంది, తిరిగి మల్టిపల్ చేసి ఇస్తుందండి. దాని ఒక బస్తా మనం విత్తనం వేస్తే ఎక్కువ బస్తా వస్తే లేవా? ఎక్కువ బస్తా వస్తే ఎవరు పండించరు కదా, ఎక్కువ వస్తుందా? మీరు కష్టపడడం ఆ వ్యక్తిలో ఏం ప్రమాదం కాదండి, ఏం పర్వాలేదు. అంటే మనసు నుంచి ఏమంటే దేవుడు వాళ్ళకి లక్షలు సంపాదించడం కోసం కదా చెప్పడానికి వచ్చాను. వాళ్ళకి పుణ్యం లేదేమో, పుణ్యం కొంచెం బ్లెస్ చేస్తే పుణ్యం పంపిస్తే వాళ్ళు తర్వాత జాయిన్ అవుతారనేసి మనం అనుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ మీకు అవుతుంది. ఒక స్టోరీ కూడా మీకు చెప్తాను, ఒక స్టోరీ కూడా చెప్తాను. సో ఆ స్టోరీ ఏంటంటే పార్వతీ పరమేశ్వరుడు అక్కడ కైలాసంలో ఉంటారు కదా, ఉంటే పార్వతీ మాత చెప్తుంది అనమాట. అంటే మనం వెళ్దాం భూలోకంకి వెళ్ళి మనుషులకి వరం ఇచ్చేసి వస్తాం అంటారనమాట. సో మన పరమేశ్వరుడు ఏమంటారంటే ఈరోజు ఎలక్షన్ టైంలో అంతా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిన వాడు పట్టించుకోవడం అనేసి అంటారు. అయితే పార్వతీ మాత లేదు వెళ్ళవలసిందే, అంటే లేడీస్ చెప్పిన మాట మనం చేయాలి కదా. అందుకే ఆయన ఏం చేస్తారంటే సరే దేవి రండి అని చెప్పేసి వస్తారు. అర్థమవుతుందా? సో వస్తారు దిగి వస్తారు. వస్తే ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఏం చేస్తారంటే కొంచెం లైట్గా గొడవ ఆడుతున్నారు, పెద్ద గొడవ కాదు, చిన్న గొడవ చేస్తుంటాడు. దేనికోసం అంటే రిమోట్ కోసం. హస్బెండ్ ఏమంటారంటే న్యూస్ చూస్తాను, ఎలక్షన్ కోసం న్యూస్ వస్తాయి కదా అంటే వైఫ్ ఏమన్నదంటే మా అమ్మ వాళ్ళు టీవీ ఇచ్చారు, నేను సీరియల్ చూస్తాను అంటారు. కానీ మీ అందరు గ్రేట్ అండి, సీరియల్ చూసుకుంటే ఎక్కడ ఉన్నారంటే ఒక్కసారండి మన అలాగా మేడం సరివ్వండి, ఇలాగే కల్పించుకోవాలి. ఒకసారి మేడం క్లాస్ సక్సెస్ మీ చేతిలోనే ఉంటారు. క్లాస్లో కూడా ఎంతో స్టూడెంట్స్ మీకు ప్రూవ్ చేద్దాం. సో అది కొట్టుకుని ఉంటాడు. అదే టైంలో వచ్చే పార్వతీ పరమేశ్వరు టక్ కొడతారు అనమాట. వాళ్ళు తలసి ఇస్తారు, చిన్న కోపులు ఉంటారు కదా. అయితే ఏం చెప్తారు, నేను పార్వతీ పరమేశ్వరు నేను కైలాసం నుంచి వచ్చానంటే అయితే ఏంటి అంటారు. అర్థమైందా? అయితే నీకు పార్వతీదేవి మీకు వరం ఇమ్మన్నారు, 3 వరం ఇస్తామంటే కింద మీద చూస్తారు. అంటే ఇది నిజమేనా లేకపోతే డ్రామా కంపెనీ నుంచి? ఎందుకంటే ఊళ్ళో పంటకైతే క్లాసులు వేసుకుంటుంటారు కదా, డ్రామా కంపెనీ నుంచి వచ్చారేమని కింద మీద చూస్తారనమాట. అర్థమవుతుందా? సో టెస్ట్ చేద్దాంలే అనేసి ఏమంటారంటే మా ఆవిడని పెళ్లి చేసేమంటారు. ఆవిడ పెళ్లి అయిపోతుంది, ఆవిడ కోపం వస్తుంది, నన్ను పెళ్లి చేస్తారు, మా ఆయన ఎలుక చేస్తామంటారు. సో ఏమైంది అంటే కోపంలో అంటే నెగిటివ్ కోసం మనం మాట్లాడాం కదా, అందుకే స్టోరీ ఇక్కడ కలుపుతున్నాము. అంటే వాళ్ళు కోపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో ఏముంటుంది, నెగిటివ్ ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరు ఎలుక పెళ్లి అయిపోతుంది అంటే గొడవ ఆడుతున్నారు కాబట్టి ఎలుక పెళ్లికి ఎప్పుడు గొడవే కదా. ఎక్కడ గొడవ అంటే మనం ఆలోచించిందే చేస్తాము, మనం ఏం ఆలోచిస్తాం అదే చేస్తాం, అది జరగాల్సి వస్తుంది. అందుకే మనం మంచిగా ఆలోచిస్తే మంచి చేస్తాం, జట్టు మంచిగా వస్తుంది. అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా? సో ఇద్దరు ఎలుక పెళ్లి అయిన తర్వాత జ్ఞానోదయం అయింది, నిజమే పరమేశ్వరుడు అనేసి జ్ఞానోదయం వస్తే ఇంకా ఒక వరం ఉంది కదా. అప్పుడు ఏం చెప్తారు దేవుడు, మహాప్రభు మా ఇద్దరికి మళ్ళీ మనిషి చేసేది మనిషి చేస్తారు. 3వ వరం వెళ్ళిపోయాయి. ఏమైనా ఉపయోగం వచ్చిందా? మనం వెళ్తే నో అనే వాళ్ళు ఉంటాడు. బాబు ఒకే కంపెనీలో ఆరుగురు జాయిన్ చేసి నువ్వు బిల్ అవుట్ చేస్తే నీకు టూర్ వస్తుంది, కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది. ఒకే కంపెనీలో ఎన్ని ఎక్కడ లేవు అంటే నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఇవి మామూలుగా పట్టుకోలేదని చెప్పి ఉండరు లేదా? మనం పట్టించుకోకూడదు. ఓకేనా? సో మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ కష్టపడ్డాం కదా. మీరు పాజిటివ్గా ఉండాలి. జస్ట్ నేను ఇక్కడ స్పిరిచువల్ ప్రకారం సైంటిఫికల్ ప్రకారం ఏంటంటే మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, ఈ కష్టం ఇంకో దగ్గర వస్తుంది. వీడు కూడా మీరు కనుక ఇంకా స్టోరీ ఉంది, సగంలోనే ఉంది. సో మనం కూడా కొంచెం కొద్దిగా డెవలప్ అవ్వడం మొదలెడితే మళ్ళీ పర్సన్ డైరెక్ట్గా మీకు రావచ్చు, లేదు అంటే మీ డౌన్లో ఎక్కడో కిందకైనా వస్తారు. అంటే శ్రమ రోజు అవ్వదండి, నేచర్ మనకి తీసుకోదు. నేచర్కి మీరు ఏమి ఇచ్చినా మీకు మల్టిపుల్ చేసి ఇవ్వాల్సిందే. అర్థమవుతుంది కదా? సో ఈ స్టోరీలో ఇంకా సగమే చెప్పానండి. ఇంకా స్టోరీ ఏంటంటే అప్పుడు మన పరమేశ్వర్ చెప్తాడు, చూసావా దేవి చెప్పాను కదా ఎలక్షన్ బిజీలో ఉంటారు, ఆ టైంలో మనం వస్తే ఏం పట్టించుకుంటారంటే వెళ్ళిపోదాం అంటే లేదు పార్వతీ మాత ఏం చెప్తే ఇంకో ఇంటికి వెళ్తామని చెప్తుంది అనమాట. ఇంకో ఇంటికి వెళ్తామంటే అయితే సరే ఈసారి వెళ్తాం కానీ ఒకటే వరం ఇస్తామంటాడు.
అర్థమైందా? ఇంకో ఇంటికి వెళ్తారు, ఆ ఇంటిలో ఇద్దరు వయసు ఉన్నటువంటి వాళ్ళ మదర్ ఉంటుంది, ముగ్గురు మాట్లాడుతుంటాడు పేదవాళ్ళు. సో ముగ్గురికి 3 సమస్యలు ఉంటాయి, మాట్లాడుతుంటాడు. అదే టైంలో పార్వతి పరమేశ్వరు వెళ్ళి కరెక్ట్గా కొడతారనమాట. కలిసి తీస్తారు, నేను కైలాసం నుంచి వచ్చాను పార్వతి పరమేశ్వరు అంటే లోపల తీసి సోఫాలో కూర్చోబెడతారు. అర్థమైందండి? మరి ఇప్పుడు ఎండ టైం కదా, ఫ్రెష్ డ్రింక్ ఇస్తారనమాట. మీ ఇంటికి చుట్టాలు వస్తే ఏమిస్తారు? ఎండ టైం ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వాలి. డ్రింక్స్ కాదు, వెస్ట్ ఎనర్జీ డ్రింక్ అని తెలుసా? తెలుసు, ఇప్పుడు రావట్లేదు కదా అంటే వచ్చిందా? వెస్ట్లో చాలా డ్రింక్స్ ఉంటాయి. డబ్బులు రావాలంటే ప్రొడక్ట్ వెళ్ళాలి. మీ ఇంటికి చుట్టాలు వెస్ట్లో డ్రింక్స్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఉదయం సాయంత్రం వచ్చారంటే వెస్ట్ టీ ఇవ్వాలి. అర్థమవుతుందంటే మధ్యాహ్నం వచ్చారు కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చారనమాట. అలా కూర్చుంటుంటే చెప్తారు పరమేశ్వరు ఏం చెప్తారంటే, ఒక ఇంటికి వెళ్ళాను 3 పరవలు ఇచ్చాను, వాడు వేస్ట్ చేస్తారు, నీకు ఒకటే ఇస్తాను, అటు గడువు వెళ్ళిపోతాం అంటే వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్తారు. వైఫ్ హస్బెండ్ మదర్, వాళ్ళ మదర్కి ఆయుష్ ఉండదు అనమాట. వాళ్ళ మదర్ ఏం చెప్తుంది అంటే, నేను మిమ్మల్ని కన్నను కానీ నేను నీకు కళ్ళని చూడలేదు, నా కళ్ళు వరకు నీకు చూసి చనిపోతాం అంటుంది అనమాట. వాళ్ళ ఆవిడ ఏమంటుంది, ఆవిడకి పిల్లలు లేరనమాట. సో ఆవిడ ఏమంటుంది అంటే, చనిపోయిన దానికి కళ్ళు వస్తాయి రాకపోతే నాకు పిల్లలు పుడితే మంచిది కదా ఆవిడ అవుతుంది. ఇతనికి డబ్బు కావాలి, ఎందుకంటే పేదవాళ్ళు కావాలి. సో అలాగ ఆలోచిస్తారు. అంటే ఈయన డెవలప్మెంట్ కోసం ఆలోచించిన వ్యక్తి అనమాట. కాబట్టి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నా, వైఫ్ వాళ్ళ మదర్ ఏం మాట్లాడినా ఇతను ఆలోచిస్తున్నారు. గుడ్ మార్నింగ్. పడుతుందా? సో ఆలోచిస్తున్నారు అనమాట. ఆలోచించే టైంలో ఆలోచించి మళ్ళీ బయటకు వస్తారు. ముగ్గురు కలిసి మహాప్రభు అడగమంటారని అడుగుతారు. గుడ్ మార్నింగ్. మాట్లాడితే అర్థం అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో ఏమవుతుందంటే, మహాప్రభు అడగమంటారంటే అర్జెంటుగా అడుగు వెళ్ళిపోతాం, ఇచ్చేసి వెళ్ళిపోతాం అంటారు. అప్పుడు అతను ఏమంటారంటే, తెలుగు మీకు బాగా వస్తుంది కానీ మీరు బాగా చెప్తారు, మరి నా తెలుగులో అర్థం చేసుకోవాల్సిన తప్పు మరి. సో ఆయన ఏమవుతారంటే, బంగారం ఉయ్యాలో మా పిల్లవాడు ఊగుతుంది, మా ఆ మదర్ కళ్ళుతో చూసి ఊపించాలా అంటారనమాట. అంటే పిల్లలు మన ఉయ్యల్లో అలాగే చేస్తుంటాం కదా, కళ్ళుతో చూస్తే మా పిల్లవాడిని కళ్ళుతో చూస్తే ఊగాలని అంటారు. అంటే బంగారం ఉయ్యాలి. బంగారం ఉయ్యాలంటే ఇప్పుడు తులం బంగారం 8,000 అండి. ఎంత? 8,000 ఉయ్యాలంటే బొట్లు ఉంటుందా లేదా? తప్పొచ్చిందా? మరి ఆ పిల్లవాడిని చూడాలంటే పిల్లలు పుట్టారా, మరి అలా మాత్రం కళ్ళుతో చూడాలి కదా, కళ్ళు వస్తుందా లేదా? ఉంటాడు, మీరు వెస్ట్ పట్టుకుని ఇలాంటి కూడా ఉంటాడు. మనం చెప్తాం బాబాయ్ ఇందులో టూర్ ఉంది, కారు ఉంది, హౌస్ ఉంది అంటే విలువలు కూడా ఉంటాడు. విలువలు ఉంటాయి కదా. టీమ్ అయింది, నేను 6 6 నెంబర్తో టీం బిజినెస్ మొదలెడితే ఈరోజు మన టీంలో 5 lakhs పీపుల్ ఉన్నారు. 5 lakhs మెంబర్షిప్ ఉంది. అంటే ఒక నువ్వు అంటే మనం భయపడకూడదు. నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఇంకా మంచి డ్రీమర్స్ దొరుకుతారు, నెక్స్ట్ ఇంకా మంచి లీడర్ దొరుకుతారు అని ఒక ఆలోచనతో ముందుకెళ్ళిపోవడమే. ఆగ్రహం తెలియదు. 3 to 5 years నాని స్టాఫ్ గా మనం పనిచేస్తే పెద్ద టీం తయారైపోతుంది. సో ఎప్పుడు మనం ఎలా ఉండాలి? ఉండాలి. మీరు పాజిటివ్ ఉంటే ఈరోజు నో అవ్వాలి కూడా, రేపు మీ టీంలో ఎప్పుడు ఒక దగ్గర జాయిన్ అవ్వాల్సిందే. అర్థమవుతుందా? సో పాజిటివ్, అసలు పాజిటివ్ జీవితంలో మీకు పాజిటివ్ సక్సెస్ చేస్తాయి. ఇలాగ సైజ్ అండి, ఎవరు నో అన్నారని మనం ఫీల్ అయ్యే వాళ్ళకి ఏది అనే అంటే అలాగే నోడితే చెప్పము, గొడవ అవుతుందని మా ఇంటి నుంచి కూడా చెప్పకూడదండి. ఎందుకంటే గివ్ అండ్ టేక్ అంటారు. మీరు ఏమిస్తారో అది మళ్ళీ మీరు తిరిగి తీసుకోవాల్సిందే. మరి తిరిగి మనకి మంచి వస్తే మంచిదా, లేకపోతే ఇప్పుడు ఎవరికైనా మనం తిట్టాం అనుకోండి, ఆ తిట్లు మళ్ళీ వస్తుంది, అవసరం అంటారా? ఒకసారి మనం తప్పు వర్డ్స్ అన్నాం అనుకోండి, కనీసం మినిమమ్ రెట్టింపు 10 times వస్తాయి. అంటే మన భూమి మల్టిపుల్ చేసిస్తుంది కదా, నేచర్ మల్టిపుల్ చేసిస్తుంది. సో క్రిటిసైజ్ చేయకూడదు. పెద్దవాళ్ళు అయ్యే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగ అంటారండి, నాకు డబ్బు బాగా సంపాదించాలని ఉంది కాబట్టి రిచ్ పీపుల్ కనుక బయోగ్రఫీ చదువుతుంటాం. అంబానీ పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ పెద్ద అప్పటి అని వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని మళ్ళీ సెపరేట్గా కూర్చోబెట్టి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. అలాగే మాట్లాడకూడదు, వాళ్ళందరూ పనిచేస్తుంది కదా మనం పెద్దవాళ్ళు అవుతున్నాము అని వాళ్ళకి నేర్పించేవారు. అర్థమవుతుందా? రిచ్ పీపుల్స్ అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, అసలు మాటే మాట్లాడరు. అలా ఉంటారు రిచ్ పీపుల్స్. కాబట్టి మనం రిచ్ అవ్వడానికి వెళ్తున్నాం కదా, ఉండటం కాదండి. ఇది రిచ్, మిమ్మల్ని రిచ్ అంటే మీరు పేదతనాన్ని తీర్థాయితం తీసేస్తుంది అనమాట. మీ కంపెనీలో ఆ టీం చక్కగా మీరు తయారు చేయగలుగుతుంది. అంటే రిచ్ పీపుల్ మనం కాకపోతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా మంచి వర్డ్సే, ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి మనం.
అందరూ బాగుండాలి. అందరూ బాగుంటుంది కదా, వాళ్ళకి బాగుండే. ఇప్పుడు నేను తలవట్లేసి దేవుడికి దండం పెట్టి, తల్లిదండ్రులకు దండం పెట్టి, భూమాతకు దండం పెట్టి, నాకు ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళకి దండం పెట్టి అందరూ బాగుండాలని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి బాగుండాలనే ఉద్దేశం ఉన్నప్పుడే కదా మన టీంలో వచ్చి జాయిన్ అవుతారు. బాగుండాలంటే లక్ష సంపాదించలేదు కదా. లెక్క ప్రకారం చూస్తే 80% పీపుల్కి మన ఇండియాలో 50,000 లోపలే సంపాదిస్తున్నారు. 80%. ఎందుకంటే ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రాసాను 80 crores పీపుల్కి ఇస్తున్నాడు. బట్ వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ అంటే రాదు కదా. 50,000 ఎక్కువ సంపాదించారంటే కష్టంగా కాకుండా వాళ్ళకి ఫ్రీ రాసాను రాదు కదా. 80 crores పీపుల్ 50,000 లోపలే సంపాదిస్తున్నారండి. 80 to 90 10% వాళ్ళ లక్ష దాకా సంపాదిస్తున్నారు. 90 to 100 అంటే ఆ 10% అప్పర్ 2 వీళ్ళు అనమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా మనం అప్రిసియేషన్ చేయాలి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలంటే వాళ్ళకి బాగుండాలని ఉద్దేశం వస్తే రిజల్ట్ వస్తారు. ఓకే, తర్వాత సక్సెస్ ఇస్ నాట్ లైక్ ఇఫ్ యు హ్యాపీనెస్ ఇస్ లైక్ ఇఫ్ యు సక్సెస్ ఇఫ్ యు లవ్ వాట్ యు ఆర్ డూయింగ్ యు విల్ బి సక్సెస్. అంటే నాకు అకౌంట్లో 1,00,000 పని రోజు నమ్ముతామంటే ఆ ఛాన్స్ రాదండి. మనం నవ్వుతూ పని చేయాలి. నాకు ఏ రోజైతే బిజినెస్ దొరికింది, పెట్టుబడి లేదు, సో ఆడుకునే నేను నాకు ఇవన్నీ కావాలి కాబట్టి, ఇందులో ఉన్న సక్సెస్ నాకు కావాలి కాబట్టి ఏదో రకంగా నాకు ఆడుకుని సెట్ చేయవలసిందే. నేను నెగిటివ్ ఆలోచించాలనుకోండి, మీకు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పుట్టలేదు కదా, నాకు సరిగ్గా తెలుగు రాదు కదా, నాకు ఇక్కడ పరిచయం లేవు కదా అంటే నేను చేయగలుగుతానా? ఎప్పుడు కూడా నాకు లేదు లేని దాన్ని మనం ఫోకస్ చేయకూడదు. కావాల్సిన దానికోసం జపం చేయాలి. సిద్ధార్థ సార్ ఏమంటారంటే నీకేం కావాలో అది జపం చేయి. ఆ జపం యూనివర్సల్కి వెళ్తుంది. అక్కడ నుంచి నీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా మీ దగ్గరికి వస్తుంది. నీకు ఇండైరెక్ట్ గా అర్థం అవ్వకపోతే మళ్ళీ మీ అప్లైన్ ద్వారా కూడా మీకు అది నీకేం కావాలో అన్ని వల్ల చేస్తే వస్తుందని వస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం నమ్ముతూ హ్యాపీనెస్ బిజినెస్ చేయాలి. ఇది మంచి బిజినెస్ అంటారు లేదా? మంచిదే సార్. సార్ ఎంత చదివితే ఇప్పుడు ఆయన డాక్టర్గా చేస్తున్నారు అంతే కదా. కానీ మనం ఏమైనా చదివామండి, ఆయన వచ్చి ప్రాబ్లమ్ని అంటే సార్ కాకుండా మనం వేరే జనరల్ డాక్టర్ తీసుకున్నామంటే వచ్చిన ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేస్తున్నాడు. మనం ప్రాబ్లమ్ని రాకుండా కాపాడుతున్నాం. మరి గ్రేట్ ఆపర్చునిటీ అంటే కాదండి. ఇందులో చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, మాటలతో పని లేదు, భాషతో పని లేదు. ఏదైనా కావాలండి. మరి అద్భుతమైన బిజినెస్ కాదా అంటే ఈ బిజినెస్ కాఫీ కట్ బిజినెస్ అంటాడు. నాకైతే తెలుగుదట్టు లేవండి. కాఫీ కట్ నా ప్లాన్ కరగాలి. ఈ ఎంత ఈ మనకి ఊరు వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, బంగ్లా వచ్చేస్తుంది అంటే నాకు అంత తెలుగుదట్టు లేదేమో అని అడిగితే తెలుగుదట్టుతో పని లేదు, కాఫీ కొడితే ఇది వస్తుంది అన్నమాట. కాఫీ కొట్టడం మొదలెట్టాను. చిన్నప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సినిమాకి వెళ్ళేవాడు, ఎగ్జామ్ అప్పుడు వచ్చింది కాదు, అప్పుడు కాఫీ కొట్టేవాడు. అయితే కొంచెం ఫాస్ట్గా కాఫీ కొట్టాలి. మన స్లో కొడితే అది తిరిగిస్తారు కదా, మళ్ళీ రాస్తారు. అది అంటే భగవంతుడు ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారండి. దాన్ని పట్టడం లేదు, దానికోసం హైలైట్ చేయకుండా ఏముంది. చిన్నప్పుడు కూడా కాపీ కొట్టేవాళ్ళం, కానీ ఏం చేయాలా ఫాస్ట్గా రాసేవాళ్ళం కదా, ఆ తెలుగు లేకపోతే కదా. అర్థమైందా? అలా స్లోగా రాస్తే తిరిగేస్తారు కదా. అర్థమవుతుందా? నేను చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడైతే మా అప్లైన్ చెప్తారు తెలుగుతో పని లేదు, నేర్చుకుని చేయాలి, కాఫీ కట్ బిజినెస్ అన్నారు, కాఫీ కొడితే సక్సెస్, నాకు నమ్మకం వచ్చింది. కాఫీ కదా కొట్టమన్నారు, నాకు చిన్నప్పుడు కూడా అలవాటు. అనుకుంటాను ప్రైవేట్లో కావచ్చు. ఓకే, సో ఎప్పుడు కూడా అర్థం చేసిన తర్వాత నేను చూడండి 1వ తారీఖు మన క్లోజింగ్ ఉంటుంది. 1వ తారీఖు కింద మేము 1 గంట 2 గంటల వరకు ఫోన్ వస్తూనే ఉంటాయి, బిజినెస్ బిల్డింగ్ చేస్తూనే ఉంటాయి. మన కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు దాకా ఫోన్ ఇస్తారు. అయినా 2వ తారీఖు మళ్ళీ కంపెనీ బ్రాంచెస్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఛాంపియన్ డే జరుగుతుంది. సో ఆ ఛాంపియన్ డే అంటే 1వ తారీఖు రాత్రి 1 గంట 2 గంటల వరకు పనిచేసి మళ్ళీ 2వ తారీఖు ఛాంపియన్ డే చేసి 3వ తారీఖు ఖమ్మం వెళ్ళి వచ్చానండి. 4వ తారీఖు మళ్ళీ విజయనగరం జిల్లాలో గజపతినగరం మార్నింగ్ చేశాను మీటింగ్, సాయంత్రం రాజం చేశాను, 6వ తారీఖు బొగ్గులు చేశాను, మళ్ళీ 6వ తారీఖు ఇంటికి వచ్చి వైజాగ్. సో 7వ తారీఖు మళ్ళీ అడ్రోడ్ చేశాను, 8వ తారీఖు కాకినాడ చేశాను, 9 విజయవాడ చేశాను, మళ్ళీ 10 ఇక్కడ ఉన్నాను. నాకు హార్డ్ వర్క్ అనిపించట్లేదు, ఎందుకంటే నా చెక్ పెరుగుతుంది కదా, చెక్ పెంచుకోవడం కోసం పని చేస్తున్నాను కదా. సో హార్డ్ వర్క్ కాదండి, ఇష్టపడే అన్నీ చెప్తాను. సక్సెస్ మీకు ఇష్టమైతేనే వస్తుంది, ఇష్టపడే చేయాలి. సో చూడండి చాలా మంది ఇష్టం అంటే లేబర్ ఉంటాడు, వాళ్ళకంటే ఎక్కువ ఎవరిని కష్టపడతారండి, కూలీ కంటే ఎక్కువ ఎవరిని కష్టపడతారు. మరి వాళ్ళు అనుకుంటారండి నాకు చేస్తున్నాం నుంచి అనుకోరు. సాయంత్రం 7-8 ఉంటుంది కదా సార్, కానీ హ్యాపీనెస్తో పనిచేస్తారు. ఎప్పుడు బాధపడతారు తెలుసండి, ఏ రోజైతే ఉద్యోగం వేరే వాళ్ళకి కూలీ దొరకలేదు ఆ రోజు బాధపడతారు. సో పని దొరికిన రోజు అయితే హార్డ్ వర్క్ చేయాలి, కానీ బాధపడరండి, ఎందుకంటే డబ్బులు వస్తుంది కదా.
మరి వాళ్ళే ఎప్పుడు చూడండి, ఒకప్పుడైతే 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలి, ఈరోజు 50 వేస్తాం బిల్డింగ్ కట్టాలి, అయినా అక్కడికి వెళ్ళి పెయింటింగ్ వేస్తారండి. కూలి కంటే ఎక్కువ మనం కష్టపడుతున్నాం లేదు. కాబట్టి ఎందుకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు 5 ఇయర్స్ టైం ఉందండి. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇంకేం లేదు చేయడానికి. కూర్చొని మీరు ఎంజాయ్ చేయడమే. సంవత్సరాలు 2 సార్లు ఫారెన్ ట్రిప్ ఉంటాయి, కార్ మీద కార్ కొనుక్కోవడమే. సో అలాగే ఎంప్లాయీస్ ఉంటాడు. ఇప్పుడు సార్ ఎంప్లాయ్ రోజు ఉద్యోగం కింద జీతం వస్తుందా, లేకపోతే ఎప్పుడెప్పుడు ఎంత వస్తుందా? వెళ్తేనే వస్తుంది సార్. వస్తుంది రాదా? వెళ్తేనే వస్తుంది. ఎప్పుడెప్పుడు చేస్తే సక్సెస్ రాదండి. మీరు పార్ట్ టైం అనుకోండి, ఇప్పుడు సార్ ఉన్నారు, సారు క్లినిక్ లో లంచ్ కూడా క్లినిక్ చూసుకుంటారు. ఆ క్లినిక్ కూడా సార్ ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు పళ్ళు పీకపోవాల్సిన అవసరమైనా బిగించాల్సిన అవసరం వెస్టిజ్ చెప్తూనే ఉంటారు సార్. మైండ్ లో ఎప్పుడు వెస్టిజే ఉంటుంది. అర్థమవుతుందా? సార్ స్కూల్ అయిపోయినట్టుగా వెస్టిజ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏమంటాము అంటే పార్ట్ టైం చేయండి, ఫిజికల్ గా, మెంటల్ గా ఫుల్ టైం ఉండాలి సార్. మెంటల్ గా ఫుల్ టైం ఉంటే ఫుల్ టైం రిజల్ట్ వస్తుంది. సార్ మెంటల్ గా ఫుల్ టైం, సార్ మెంటల్ గా ఫుల్ టైం కాబట్టి సార్ క్లినిక్ లో ఉన్నా కూడా వెస్టిజ్ చెప్తూనే ఉంటారు. అర్థమవుతుందా? మనం రెగ్యులర్ గా చేయాలి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటాడు, వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు అయినప్పటికీ కూడా మిగతా డేస్ లో వాళ్ళకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలండి. ఇంటి దగ్గర నుంచి కంప్లీట్ చేయాలి 12 గంటలు 2 గంటలైనా, అప్పుడే వాళ్ళకి ప్యాకేజ్ వస్తాయి కదా. సో నెక్స్ట్ మనము డ్రీమర్స్ అండి. ఫారెన్ ట్రిప్ ఈ రోజులో అద్భుతం అంటారు లేదా? అద్భుతం అంటారా లేదా? బంగ్లా మనం కట్టుకుంటే అద్భుతం అద్భుతం అంటారు. సారు 5 కోట్లు పెట్టి కడతాం అంటున్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి కట్టేశారు. 2 కోట్లు పైన కట్టేశారు. బాబు మీద సార్ ఒకసారి క్లాస్ కొట్టండి. 2 కోట్లు అండి. 5 చూస్తే మేము సార్ హోటల్ సేమ్ అలాగే కట్టారు. సేమ్ అలాగే ఉంది కదా సార్? సూపర్ గా ఉందండి సార్. క్లాస్ కొడదామా? ఇవన్నీ డ్రీమింగ్ లో ఫుల్ఫిల్ అవుతాయి సార్. సో ఇవన్నీ మీరు చేయాలంటే ఏం చేయాలి? ఒక స్ట్రోన్ తీసుకుంటారు. నేను ఇందులో జాయిన్ రోజు అనుకున్నాను, నేను 1,00,000 తీయవలసిందే, నేను 1,00,000 తీస్తాను అని అనుకున్నాను. కాబట్టి దానికోసం ఏం చేయాలా అదే అన్ని చేసుకుని వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ సో స్ట్రాంగ్ ఇటువంటి చాలా స్టిక్స్ ఉంది. ఎలాగ ఉందంటే ఎప్పుడు కూడా నా కోసం నేను ఆలోచించడం లేదు, మీకోసం మీరు ఆలోచించడం లేదు. ఒక 6 టీము ఉంటారు. ఆ టీంలో వాళ్ళు లక్ష్యం తీసుకోవాలి, టీంలో వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి, టీంలో వాళ్ళు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి మనం అనుకుంటే మనకి వచ్చేస్తుంది డబ్బులు. ఇప్పుడు మీకు 6 టీం అంటే ఒక టీంలో 1,00,000 వచ్చింది అనుకోండి. 6 టీంలో 6 లక్షలు వస్తే మీ చెక్ 6 లక్షలు ఉంటుంది. ఎప్పుడు కూడా మన కోసం ఆలోచించక్కర్లేదు. బయట జీవితంలో మన కోసం పక్కల కోసం ఆలోచిస్తామా? చెప్పండి. పక్క వాళ్ళు బంగారం కొడుతూ మనం జల్సి పడతాం కదా, పక్క వాళ్ళకి ఆడపడడం మనం జల్సి కొడతాం. కానీ ఇక్కడ అంత డౌన్ లైన్ కోసమే, మన టీం మెంబర్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ బిజినెస్ ఎంత ఫిక్స్ ఉందని. ఈ బిజినెస్ చేయాలంటే ఒక మెంటర్ కావాలి అండి. ఒక మెంటర్ కావాలి. సచిన్ తెండూల్కర్ ఏమంటారంటే ఏమంటారు? సచిన్ తెండూల్కర్ క్రికెట్ ఆఫ్ గాడ్ అంటారు. క్రికెట్ ఎవరు చూడరా? ఎంతమంది క్రికెట్ చూసేవారు? ఎగ్జాంపుల్ కోసం 1 మినిట్ లేదు, ఇద్దరు తక్కువ మంది ఉన్నారు. అంటే సచిన్ క్రికెట్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే సచిన్ బాగా క్రికెట్ ఆడి చాలా రికార్డ్ చేశారనమాట. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే సచిన్ లాగా నేను వారాలని టార్గెట్ పెట్టుకుని వచ్చారు. వీరేంద్ర సెహ్వాగ్ వచ్చారు, చాలా బాగా కొట్టారు. ఫస్ట్ టైం 300 అతనే కొట్టారు. వరల్డ్ క్రికెట్ లో ఫస్ట్ 300 ఒక్క ఇన్నింగ్ లో 300 కొట్టడం సెహ్వాగ్ కొట్టారు. సెహ్వాగ్కి కూడా రోల్ మోడల్ ఉన్నారు. తర్వాత ధోని వచ్చారు. ధోని కూడా సచిన్ లాగా ఆడాలనుకున్నాడు. ధోనికి కూడా కెప్టెన్ అయ్యారు లేదా? వరల్డ్ కప్ ఇచ్చారు లేదా? సో టార్గెట్ పెట్టుకుని వచ్చారు. ఎక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మనం కూడా ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోవాలి. ఇప్పుడు సార్ 1,00,000 తీసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సార్ టీం కదా, నేను రవి సార్ లాగా 1,00,000 కొట్టాలి అని ఒక మెంటర్ని సెట్ చేసుకోవాలి మనం. అంటే ఎవరితో మనం అంటాము వాళ్ళ కనెక్షన్స్ ఏర్పడుతుంది అనమాట. నేను రవి సార్ లాగా 1,00,000 తీయాలి, నేను రవి సార్ లాగా 1,00,000 తీయాలని మీరు అనుకున్నారు అనుకోండి, ఆయన అలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మీకు ఒక కనెక్షన్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మెంటర్ పెట్టుకుంటారా? నేను మెంటర్ పెట్టుకుని పని చేస్తున్నాను. నా మెంటర్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మెంటర్ పెట్టుకుంటారా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రికెట్ విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు కదా, ఆడుతున్నారు లేదా? సో విరాట్ కోహ్లీ కూడా మెంటర్ సచిన్ తెండూల్కర్ అండి. నేను 2011 కూడా క్రికెట్ చూసాను. 2012 నుంచి చూడలేదు. ఎందుకంటే 2012 నుంచి నా క్రికెట్ స్టార్ట్ అయింది, నా వరల్డ్ కప్.
వెస్టీజ్కి వచ్చాను, అర్థమవుతుందా? Yes, sir. సో వెస్టీజ్కి వచ్చాను కాబట్టి నేను చూడలేదు ఉంది సార్. ఈసారి ఏమైందంటే వరల్డ్ కప్ అవుతుంటే ప్రతి మ్యాచ్ కలుసుకొని వస్తున్నానని చెప్పేసి ప్రతి మ్యాచ్ కలుసుకొని వస్తున్నాను. సెమీఫైనల్ రోజు నేను ఖాళీగా ఉంటే నేను చూశానంటే ఆ రోజున సచిన్ రికార్డ్ కూడా బ్రేక్ చేశారు, అర్థమవుతుందా? సచిన్ రికార్డ్ కూడా ఆయన బ్రేక్ చేశారు. సో చూడండి, ఒక మెంటర్ పెట్టుకున్న ఒక రికార్డ్ ఇప్పుడు అంత వరల్డ్ లో ఇంకా ఎక్కువ రికార్డు ఉన్నాయి, కానీ జంపులు పెట్టుకున్నారు కాబట్టి అయ్యారు, అర్థమవుతుందండి? సో సచిన్ అక్కడ కూర్చున్నాడు, సచిన్కి ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు అనమాట. అట్లాగే మీరు రవి సార్ని మీరు టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, రవి సార్ని మెంటర్గా పెట్టుకున్నారు అనుకోండి, రవి సార్ని కూడా మీరు బీట్ చేసి అంతకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎవరు వారు ఆయన బాగా చేసుకుంటారో వారు పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. సో నేను కూడా ఇందులో ఇంకా నాకు చెక్ కావాలా అంటే నేను మెంటర్ పెట్టుకునే పని చేస్తున్నామండి. ఇప్పుడు చూడండి సుబ్బయ్య సార్ ఎంత సంపాదిస్తున్నారు, నేను సంపాదించాలని ఒక మెంటర్స్ పెట్టుకుని పని చేస్తున్నాను కాబట్టి ఎంత పని చేసినా ఇంకా సరదాగా ఉందన్నమాట, ఇంకా సరదాగా ఉంది. ఎప్పుడు అనుకురాదండి, ఎంత ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత కష్టపడాలనుకున్నా మన స్కూల్లో నేర్చుకుని వెళ్ళిపోవడం మీకు కూడా అయిపోతుంది. సో ఇప్పుడు కూడా మెంటర్ పెట్టుకొని పని చేస్తున్నాం. ఇందాక సిద్ధార్థన్ సార్ కోసం చెప్తామండి, నెలకి 1,60,000 లక్షలు అండి. అంతవరకు ఉంటే మనం ఎంత పని చేయాలండి కదా. సో ఇలాగ మనం మెంటర్ ఇవన్నీ చేయాలంటే ఆలోచన విధానం మీరు మార్చాలి. మీరు ఆలోచిస్తే మీరు ఏం ఆలోచిస్తే అదే చేస్తారు, మీరు ఏం ఆలోచిస్తారు అదే చేస్తారు, అదే రిజల్ట్ వస్తుంది. అన్ని ఎక్కడ ఉంటాయి నెక్స్ట్. సో చూడండి, గౌతమ్ బుద్ధుడు కూడా చెప్తారు, వాట్ యు థింక్ యు బికమ్. నువ్వు దేనికోసం ఆలోచిస్తావు అది నిజమైపోతుంది. వాట్ యు ఫీల్ యు అట్రాక్ట్. నువ్వు దేనికోసం ఫీల్ అవుతావు దాన్ని నువ్వు ఆకట్టుకుంటూ ఉంటావు. నెక్స్ట్ వాట్ యు ఇమాజిన్ యు క్రియేట్. నువ్వు దేనికోసం అయితే ఇమాజినేషన్ చేస్తుంటావు దాన్ని నువ్వు క్రియేట్ చేసేయగలుగుతావు. అంటే మీరందరూ క్రియేటర్ సార్, మీరేమనుకుంటారు అవుతుంది, మీరేమనుకుంటారు అది చేయగలుగుతారు అనమాట. నెక్స్ట్ స్వామి వివేకానంద అంటారు, ఆల్ పవర్ విత్ ఇన్ యు, యు కెన్ డు ఎనీథింగ్ ఎవ్రీథింగ్. అంటే అన్ని పవర్ నీలో ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఉంటారు కదా దేవుడి బిడ్డలు అంటారు, క్రిస్టియన్స్ వాళ్ళు చర్చ్కి వెళ్తే, కానీ రియల్గా అందరూ దేవుడి బిడ్డలే, చైల్డ్ ఆఫ్ లార్డ్ అంటారు. మరి దేవుడికి ఉన్న పవర్ ఎంతో కొంత మీరు ఉండదా అని అన్నారు కదా, ఆల్ పవర్ విత్ ఇన్ యు అన్నారు కదా. అందరూ మన దేవుడి పిల్లలే కదా. మన శరీరం కలక మదర్ ఫాదర్ మాత్రం మన తల్లిదండ్రులు అండి. ఆత్మ యొక్క ఫాదర్ ఎవరు? సుప్రీం గాడ్. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అక్కడ ఏం చెప్పారు స్వామి వివేకానంద? ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యు, యు కెన్ డు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని పవర్ మీ దగ్గర ఉన్నాయండి, మీరు ఏదైనా చేయగలుగుతారు, తలుచుకోవాలి. సో చూడండి, నాకు 15 అంటే నాకు బిజినెస్ బాగా నచ్చింది, నేను జాయిన్ అయ్యాను. అలా అంతా తిరిగామంటే ఎప్పుడు జాయిన్ అవ్వలేదు, అర్థమవుతుందా? నాకు ఎవరు జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అవ్వకపోయినా సరే నేను కొన్న వాటి మీద 10 ధరకి 17 రూపాయలు వచ్చిందండి. 17 రూపాయలు వచ్చిన నాకు చాలా కిక్ అండి. ఆ కిక్ ఈ రోజు నా సక్సెస్ అనమాట. ఎందుకు అంటే అంతకంటే ముందు కూడా కొన్నాను కదా, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మీరు ఇచ్చారండి? ఇవ్వలేదు. సో నేను నాకు ఎవరు జాయిన్ అవ్వకపోయినా సరే నాకు కంపెనీ కూడా డబ్బులు ఇచ్చారు కదా, ఇంకా గట్టిగా చేయాలని ఇంకా కసిని పెంచుకున్నాను. కసిని పెంచుకుంటే కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ కంటే ముందు నా చెక్ 5 lakhs. సో చాలా హార్డ్ వర్క్ చేసే ఉంటాం కదా. కోవిడ్లో అన్ని కారణమైపోతాయని భయపడి, ఎక్కడ చెక్ తగ్గిపోతాయని భయపడ్డా. కానీ కోవిడ్ కంటే ముందు నా చెక్ 5 lakhs, కోవిడ్లో నా చెక్ పెరిగిందండి 6,57,000 కోవిడ్ టైం. అలాగే మళ్ళీ మన లాస్ట్ ఇయర్ థైలాండ్ ట్రిప్ ఇచ్చారు కంపెనీ. అప్పుడు మళ్ళీ కోవిడ్లో పెరిగిన చెక్ మళ్ళీ దాన్ని బీట్ చేయడం కోసం అంతా పని చేసుకుని వస్తే మళ్ళీ థైలాండ్ టైంలో పెరిగింది. అసలు కంపెనీ ఎందుకు ఆఫర్ ఇస్తారు? ఆఫర్ టైంలో బిజినెస్ ఎక్కువ అవుతుంది, అవుతుంది లేదా? అవుతుంది లేదా? లాస్ట్ మంత్ ఒక వాటర్ ప్యూరిఫై కూడా ఆర్డర్ లేవండి. డబుల్ బిల్ ఇస్తే 2 రోజులు 800 వాటర్ ప్యూరిఫై వెళ్ళిపోయాయి. అంటే కంపెనీ ఏం చేస్తారంటే ఆఫర్ ఎందుకు ఇస్తారంటే బిజినెస్ పెంచుకోవడం కోసం. నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మంత్ ఆఫర్ ఉందనుకోండి, బిజినెస్ అదే పెరిగిపోతాయి. ఆఫర్ లేనప్పుడు కూడా ఆఫర్లు వచ్చి బిజినెస్ ని నేను దాన్ని సేమ్ బిజినెస్ ప్రారంభించి ప్రయత్నం చేసుకుంటాను. అప్పుడు ఎందుకు కూడా నాకు చెక్ తగ్గండి. ఆఫర్లో చెక్ అదే ఉంటుంది, ఆఫర్ లాక్కుండా చెక్ ఉంటుంది. అంటే మన చేతిలో ఉందండి, మన బిజినెస్ ని పెంచుకోవడము మన చేతిలో ఉండదు అనమాట. సో ఇది ఆఫర్లో పెరిగింది. రీసెంట్ గా చెక్ చూడండి, ఇప్పుడు రీసెంట్ చెక్ అండి 9,06,500. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో నెలకి 10,000 సంపాదిస్తే సంవత్సరానికి ఎంత అవుతాయి? నెలకి 10,000 సంవత్సరానికి ఎంత అవుతుంది?
అలాగే 10,000 సార్. 1,20,000 కదా. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు సంవత్సరానికి ఎంత అవుతాయి? 1 రూపాయలు అవుతుంది. 1 రూపాయలు దాటిపోయిందా? 12 రూపాయలు అయినట్టు అంటారా? మరి మీ అందరికి ఛాన్స్ ఉందా లేదా? ఉంది సార్. అలాగే మీరు ఆర్గనైజ్ చేసుకుని చేస్తే మీరందరూ కూడా కాపీ రూపాయలు మీరందరూ కూడా గట్టిగా సో నేను ఒక్కరే కాదండి, నేను ఒక్కరే కాదు, నేను ఒక్కరే అంత డబ్బు రాదు, అందరికి వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను నాకు ఇంటర్గా జాయిన్ అయిన పెట్రోల్ బంక్లో చేసిన పెట్రోల్ బంక్లో చేసేవారు పాత చెట్టు ఇప్పుడు మంత్లీ 2 lakhs నాకు ఇంటర్ లైన్ అనమాట. సో మంత్లీ 2 lakhs సంపాదిస్తున్నారు, 20 lakhs టీఎల్ తిరుగుతున్నాడు కిలోలాగా. అంత ఉంది వెస్టిల్ పవర్. నెక్స్ట్ ఆయన కూడా వచ్చిన పెట్టి ఈశ్వరరావు అంటే పొలం వారు, ఆయన మంత్లీ 6 lakhs సంపాదిస్తున్నారు. 16-17 తారీఖులో 75 లక్షలు BMW కారు ఓపెన్ చేస్తున్నారు. ఐడియా ఉందా కదా? ఇట్లా ఉంది. మీ అందరు కూడా 40 లక్షలు కారు ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే వాళ్ళు కూడా ఆయన సుధాకర్ సార్ ఉంది, మీ ఏరియాలో మీరు చూస్తూ ఉంటారు, ఆయన కూడా 6 లక్షలు సంపాదిస్తారు. అలాగే మనకి చూస్తే జోస్పా గారు ఉంటాడు, ఈయన వైజాగ్లో 2 lakhs, ఆయన అన్నయ్య 3 lakhs. సో ఇలాగా ఇది అది అంతా ఒక లైన్ అండి. ఇంకా చాలా మంది ఉన్నాడు. అంటే ఇక్కడ 6 లైన్ ఎలా తయారు చేయాలి నా 6 లైన్ చూపిస్తున్నాను. సో సెకండ్ లైన్ అండి, ఈయన నేను ఇందులో జాయిన్ చేయడానికి వెళ్ళాను విజయనగరం జిల్లా. సో ఆయన 5 రోజులు 6 రోజులకి క్యారింగ్ చేసేవాళ్ళు. చెప్పాను సతీష్ ఇందులో చేస్తే మనకి 1,00,000 వస్తుంది, పార్ట్ టైంలో మనం ప్లాన్ చేస్తామంటే సతీష్ ఏమన్నారంటే 1,00,000 వస్తుంది లేదు, నాకు తెలియదు, మీరు ఏం చెప్తారు అది చెయ్యాలి. సో నాకు 10 రోజులు చాలా మంది పార్ట్ టైం స్టార్ట్ అయ్యారు. ఈరోజు 2 lakhs పైపడి సంపాదిస్తూ చక్కగా కారులో తిరుగుతారండి. ఈలో 2 lakhs వస్తే బాగుంటుంది కదా. బాస్ లేదు, పని చెప్పే వాళ్ళు లేరు, మనం చేసుకుంటాం నెక్స్ట్ సార్. ఇలాగ నేను స్టార్టింగ్ లో ఈ మేడం నాకు థర్డ్ లైన్ అండి. స్టార్టింగ్ లో నేను పని చేసినప్పుడు మీటింగ్ కి లేడీస్ అక్కడికి వచ్చేవాళ్ళు, ఇంకా ఎవరు లేడీస్ లేరని అంత జెంట్స్ వాళ్ళు మానేసేవారు. ఈ మేడం వచ్చిన తర్వాత లేడీస్ అందరినీ కలుపుకొని అందరికి, అంటే మేడం టీమనే కాదండి, అందరినీ కలుపుకొని లేడీస్ బాగా డెవలప్ అవ్వాలి, ఈ బిజినెస్ నెట్వర్క్ ద్వారా వేరే దేశంలో 70% లేడీస్ చేస్తున్నారు, మనం కూడా డెవలప్ అవుతుంది. చాలా మంది లేడీస్ చెప్తారు మా హస్బెండ్ బయటికి పంపించారంటే ఇంటి దగ్గర నుంచి చేసుకోమని చెప్పి కూడా ప్లాన్ చెప్తుంటారు. అర్థమవుతుందండి. అసలు మేడం ఎంత గ్రేట్ అంటే అసలు పక్క టీంలో చెప్పనండి ఎందుకు చెప్తారు. దాంతోపాటు కూడా మేడం 2 హోమ్స్ నడిపిస్తారండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చేయాలంటే ఏదో చేయొచ్చు. ఒక ఓల్డేజ్ హోమ్ అంటే బిల్డింగ్ రెంట్కి తీసుకొని తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళంటే ఆ పోలీస్ సహాయంతో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి టిఫిన్, లంచ్, డిన్నర్, డాక్టర్స్ పెడతారు. ఫ్రిడ్జ్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటుంది, అంతా చక్కగా చూసుకుంటారు. ఉంటుంది అందరూ డొనేట్ చేస్తారు, ఆ డబ్బులతో అలా చేస్తారు. అంటే ఇంట్లో చక్కగా చూసుకుంటున్నాడు, బ్యూటీ పార్లర్ చూసుకుంటున్నాడు. అంటే బ్యూటీ పార్లర్ సిస్టర్ అప్పు చేస్తారు, పాలివర్ వెళ్తుంటారు సరదాగా. అండ్ బెస్ట్ చేస్తున్నారు. అండ్ చూడండి 2 హోమ్స్ ఢిల్లీలో అట్లాగే ఒక చదివించలేని వాళ్ళు తండ్రి ఉంటారు కదా, అలాంటి పిల్లలకి చదువు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంటే చెయ్యాలనేది ఏదైనా అవుతుంది, సంకల్పం కావాలి. అలా మాకు 3 లైన్ అండి. ఇంకా నెక్స్ట్ సార్ ఇంకా మన పవర్ఫుల్ లైన్ అండి, మన డాక్టర్ చూడండి. చెప్తారు పార్ట్ టైం ఫుల్ టైం మ్యాటర్ కాదండి. సార్ ఫుల్ టైం వస్తే 10 lakhs ఉంటుంది, పార్ట్ టైం ఉంటుంది కాబట్టి నియర్ బై 4 lakhs. సార్ డాక్టర్ ఇందాక చూపించానా, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్, నా టీంలో పెట్రోల్ పంప్ ఉన్నారు, పొలంబర్స్ ఉన్నారు, బ్యూటీ పార్లర్ వాళ్ళు ఉన్నారు, టైలర్ ఉన్నారు. ఇప్పుడు సార్ ఏంటంటే డాక్టర్ కూడా సక్సెస్ అవుతున్నారు. 4 lakhs ఇన్కమ్ సార్కి. సార్ డాక్టర్, సార్ కూడా వచ్చిన వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్, ఆయన కూడా 4 lakhs తీసుకుంటున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఈయన మిసెస్ గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ అంటే 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఈయనకి ముందైతే ఏమీ లేదు, కానీ ఈయనకి ముందు ఉద్యోగం లేదు. లాస్ట్ ఉన్నారు బిజినెస్ చేసి, మేము వెళ్ళినప్పుడు బిజినెస్ లో జాయిన్ చేసి బిజినెస్ లో ముందుకు తీసుకెళ్తే మధ్యలో ఆయనకి జాబ్ వచ్చింది, టీచర్ జాబ్. కానీ ఇంకా ఎందుకు అనేసి వదిలేశారు, ఇంట్లో ఉద్యోగం ఉంది కదా మేడంకి అనేసి వదిలేస్తారు. ఈరోజు మేడంకి 1,00,000 రూపాయలు చేద్దాం, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈయన 5-6 years నుంచి చేస్తుంటే 4 lakhs ఈయన కూడా సంపాదిస్తున్నారు. సార్కి డౌన్, సార్ 4 lakhs, డౌన్లో ఫారెస్ట్ ఆఫీసర్ 4 lakhs, ఈయన 4 lakhs. ఈ డౌన్ మనకు పోలీస్ కానిస్టేబుల్ అండి, ఆయన కూడా నియర్ బై 4 lakhs. అంటే ఇందులో సీనియర్ జూనియర్ లేదండి, ఎవరు వాళ్ళైనా వాళ్ళు బాగా చేసుకుంటే సార్ అంటే 3 మంది. అట్లాగే ఒక కార్పెంటర్ అండి 1,20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. కార్పెంటర్ కూడా సాధ్యం అవుతుంది, అంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ సార్ ఇలా ఒక ఫోటోగ్రాఫర్ అండి అలాగే సంపాదిస్తున్నారు. ఉదయం జూమ్ లో ఎంతమంది వస్తున్నారు? 5 గంటలకి కంపల్సరీ రావాలి, నాలెడ్జ్
గా వెళ్తుంటాడు, నాలెడ్జ్ తీసుకుంటే నేను బుక్లో కనబడుతుంటాడు, చూడండి లక్షణాలు తీసుకుంటున్నాడు. ఇలాగా ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ అండి. ఇప్పుడు ఇంటర్ కొత్తగూడెం వెళ్ళినప్పుడు సార్ గవర్నమెంట్ టీచర్, మేడం టీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు, ఉద్యోగం కొడదామని మేము చెప్పాం. మేడం సార్ అలాగే ఉద్యోగం చేస్తున్నారు కదా, బిజినెస్ చేయండి. నాకు అప్పుడు 2 lakhs వచ్చింది, నాకు 2 lakhs వస్తుంది, మీరు 2 lakhs తీసుకోవచ్చు కదా అంటే మేడం బిజినెస్ చేశారు. ఇప్పుడు సార్కి 70,000, కానీ మేడంకి 1,50,000 వస్తుంది. మేడం 1,50,000 తీసుకుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా దాటం లేదా? సో అంత అవకాశం ఉంది. అట్లాగా ఈయన ఒక బ్రదర్ ఉంటారండి, ఈయన కానిస్టేబుల్, ఆయన టీచర్, ఇద్దరు బ్రదర్స్ పార్ట్ టైం. ఈయన గవర్నమెంట్ కానిస్టేబుల్, ఆయన గవర్నమెంట్ టీచర్. సో మీకు ఇంకో ఇవన్నీ జరుగుతుంది కదా, దీనికి ఇంకో స్టోరీతో క్లోజ్ చేస్తాం. చెప్పండి రా, చెప్పండి సార్. పర్లేదు. సక్సెస్ ఉందా లేదా? Yes, sir. ఈ సక్సెస్ మేము అలా తీసుకున్నాం అంటే మీరు తీసుకున్న విధానం బట్టి ఉంటుంది. పచ్చి కామర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళు కూడా పచ్చి కనబడుతుంటారు లేదా? చెప్తారా లేదా? అంటే నేను ఇందులో సక్సెస్ ఉంది అని చూసాను కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది. మీరు ఇందులో సక్సెస్ ఉంది అని చూస్తేనే సక్సెస్ చేయగలుగుతారు కదా. మీరు ఏం అంటే ఇక్కడ మనం ఇంకో టైం లేదు, కానీ సబ్జెక్ట్ ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ ప్రతి పర్సన్లో ఉంటుంది. మన నెగిటివ్ని తీసేసుకుంటూ ఉండాలి, పాజిటివ్తో ఉండాలి. నేను నెగిటివ్ మూడ్లో ఉన్నాను అనుకోండి, అవతల వ్యక్తులు నాకు నెగిటివ్ కనబడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి, బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను నెగిటివ్ మోడ్లో ఉంటే నెగిటివ్ కనబడుతుంది, అప్పుడు బిజినెస్ ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. నేను పాజిటివ్ మోడ్లో ఉంటాను అనుకోండి, నాకు అవతల వ్యక్తిలో పాజిటివ్ పాయింట్ కనబడుతుంది, దాని మీద నేను బిజినెస్ చేసుకుంటాను. మీరు చేయగలరు, మీ వల్ల అవుతుంది, మహామంత్రం అంతే. ఎవరు కలిసినా నాతో బాగా మాట్లాడితే మీ వల్ల అవుతుంది, మీరు చేయగలుగుతారంటే అయిపోతుంది బిజినెస్. ఎప్పుడు అందుకే పాజిటివ్ ఉండాలంటాం. అవతల పొగడం అంత ఈజీ కాదు కదా, అర్థమవుతుందా? అదే ఎక్కువ పొగడితే అవుతండి. ఎంత చేయగలుగుతారు అంతే పొగడాలి, ఎంత సాధించారో అంతే పొగడాలి, అన్ని లెక్కల మీద చేయాలి, చాలా కాల్కులేషన్ ఉంటుంది. సో ఒక స్టోరీతో మీకు అర్థం చేపిస్తాను. ఒక అబ్బాయి ఉంటాడండి, ఆ కోడి పిల్లల్ని పట్టుకుని వెళ్తారు ఒక సాధుజీ దగ్గరికి. ఇందాక సాధు చూశారు కదా, ఆ సాధుజీ దగ్గరికి పట్టుకెళ్ళి ఏం చెప్తారంటే, నా చేతిలో కోడి పిల్ల ఉంది కదా చూపించుకుని చెప్తారు, ఇది చచ్చిపోయిందా బతుకుందా అడుగుతారు అనమాట. సాధుజీ ఏమంటారంటే, నేను బతికి ఉందని చెప్పావు అనుకో, నువ్వు చంపేస్తావు, అది చచ్చిపోయిందంటే నువ్వు బతుకుందని చూపిస్తావు. సో కోడి పిల్ల జీవితం నీ చేతిలో ఉందని చెప్తారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, కార్ లేదనుకోండి, ఏదైనా మనం పొంగల్కి కానీ ఊరు పండుగకి అలాగే చూడండి బైక్ మీద. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఊళ్ళు ఎలా వెళ్తారు అంటే, వాళ్ళ పిల్లలు అంటే పక్కన పాప ఉంది అంటే వాళ్ళు అన్నయ్య గారి పాప అనమాట, వాళ్ళ అన్నయ్యకి బైక్ లేదు. సో తిన్నాను నేను వస్తామంటే అలా వెళ్తుంటే పోలీసు వాళ్ళు కేసు రాస్తున్నారు లేదా? కార్లతోనే కదా ఉంటారు. అదే మీ దగ్గర అవకాశం వచ్చింది, మీరు చక్కగా నాలాగా మంచి బిజినెస్ ఉంది అనే మంచి పాజిటివ్ ఐస్తో మీరు చూసారనుకోండి, చక్కగా కార్ తీసుకుంటే జీవితం బాగుంటుంది లేదా? చూడండి, కార్ తీసుకుని లగ్జరీ కార్ ఎలా ఉంటుంది చూడండి. మీ జీవితం కూడా మీ చేతిలో ఉంది, మీ పిల్లల జీవితం కూడా మీ చేతిలో ఉందండి. డబుల్ బాధ్యత ఉంది. మీరు బెస్ట్ చక్కగా చేస్తే మీరు మంచిగా కార్లో తిరుగుతారా తిరగరా? తిరుగుతారా తిరగరా? అలాగే మీ పిల్లలు కూడా తిరుగుతారు కదా. అంటే మీ జీవితం, మీ పిల్లల జీవితం, మీ ఫ్యామిలీ జీవితం అంతా మీ చేతిలో ఉంది. అర్థమవుతుంది కదా, అంతా మీ చేతిలో ఉంది. కాబట్టి సో నా ఆలోచన విధానం మీకు చెప్పాను, మేము అలా పనిచేస్తున్నామని చెప్పాము. సో ఈరోజు మాకు మీరందరూ చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరితో పాటు మన రవి సార్కి థ్యాంక్ యూ.